హలో, వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. సో ఈరోజు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాను అండి. చాలా రోజుల తర్వాత రెగ్యులర్గా ఎప్పుడు నేను అంటే సినిమా హీరోలు, అదేవిధంగా సినిమాకి సంబంధించిన కమెడియన్స్, టీవీ షోస్కి సంబంధించిన కమెడియన్స్ని, అదేవిధంగా కామన్ మ్యాన్ ఇంటర్వ్యూస్ చేస్తున్నాను. కానీ అంటే చాలా రోజుల తర్వాత ఒక సీరియల్ యాక్టర్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సో ఈ మధ్య కాలంలో మంచి టీఆర్పీ రేటింగ్ తోటి సో జనాల్లో బాగా అంటే ఆకర్షించుకొని ఆదరించే టీవీ సీరియల్ అది 4 స్తంభాలట. సో ఆ సీరియల్ ఫేమ్ హీరో బాలా అలియాస్ రవి శంకర్ రాథోడ్. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? యా, సూపర్. వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. ఇప్పటివరకు నా షోలో అందరు నిజాలే చెప్పారు. సో మీరు కూడా నిజాలే చెప్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. 100%. యా, బాలా అలియాస్ రవి శంకర్ రాథోడ్. సో బాలాగా బాగా జనాల్లో గుర్తుండిపోయారు 4 స్తంభాలట సీరియల్ తోటి. నిజంగా చాలా అంటే చాలా బాగా ఆదరణ పొందిన సీరియల్. ఈ మధ్య కాలంలో మంచి రేటింగ్ వచ్చిన సీరియల్ కూడా. ఈ 4 స్తంభాలట సీరియల్లో అంటే ముందుగా మీకు ఎలా అవకాశం వచ్చింది? సో అంటే ఒక హీరోగా ఆపర్చునిటీ రావడం అనేది అది చాలా అరుదు, చాలా మందికి రాదు. సో అందులో మీకు కూడా రావడం అనేది ఇట్స్ రియల్లీ గ్రేట్. కరెక్ట్గా చెప్పాలంటే మా ఫాదర్ యాక్టర్. మీ ఫాదర్ యాక్టర్. ఆయన ఏఎంలో వర్క్ చేసేటప్పుడు హరిచరణ్ గారు చూశారు, అంటే తెలుసు బీయింగ్ అన్ యాక్టర్. మా ఫాదర్ తెలుసు. ఆయన మోహన్ రంగాని, మన మోహన్ బాబు గారు షార్ట్ ఫిలిమ్స్కి అవార్డ్స్ ఇస్తుంటారు. మధ్యలో మా నాన్న ఫ్రెండ్ వాళ్ళ కొడుకు ఎవరో షార్ట్ ఫిలిం ఇస్తే అంకుల్ ఒక క్యారెక్టర్ చేయండి ఉంది బాగుంది అంటే మా నాన్న చేశారు. దానికి ఏదో సమ్ కన్సలేషన్ సంథింగ్ ఏదో ప్రైజ్ వచ్చింది. దానికి జడ్జ్ సార్ చరణ్ సార్. అప్పుడు సార్ బాగున్నారు, ఇట్లా నాన్న సార్ మాట్లాడుకున్నారు, ఇట్లా ఉందండి ఇట్లా ఉందంటే అవునా మా అబ్బాయి కూడా చేస్తున్నాడు సార్, ట్రయల్స్ చేస్తున్నాడు, నేను ఇంట్రడ్యూస్ చేయాలని మా అబ్బాయిని ఇండస్ట్రీకి అంటే అవునా సార్ నేను కూడా చేస్తాను, మీ అబ్బాయి ఫోటోలు పంపండి అనడము. ఆయనకు ఫోటోలు పంపించడం, ఆయన ఆడిషన్కి పిలిచారు, ఆడిషన్ చేశారు, నచ్చింది. మళ్ళీ ప్రాజెక్టు ముందుకు వెళ్ళిపోయింది. అలా వాళ్ళకు నచ్చడము, నేను చేయడం, క్యారెక్టరైజేషన్ పర్టికులర్గా నాకు డాక్టర్ అనడం అక్కడ సింక్ అవ్వడం వల్ల మంచిగా సర్టిఫికేట్. ఒక డాక్టర్ యాక్టర్ అయ్యాడు ఇప్పుడు. సీరియస్ అంటే రియల్ లైఫ్ లో మీరు డాక్టర్ అండ్ ఈవెన్ సీరియల్స్ లో కూడా మీ పాత్ర కూడా అదే. రియల్ అంటే చాలా మందికి అరుదు అది, రియల్ లైఫ్ లో క్యారీ చేసే ఒక క్యారెక్టర్ అదే మన టీవీ సీరియల్ లో కూడా అవ్వడం అనేది. నాకు ఈ సీరియల్తో అరుదుగా జరిగినవి చాలా ఉన్నాయి. ఒకటి, నేను డాక్టర్ హీరోగా చేశాను, టు డాక్టర్ ఒకటి. రెండోది, నేను హీరో మా నాన్న విలన్. మై గాడ్. ఒకటి, దిస్ ఈస్ మై ఫస్ట్ సీరియల్ యాజ్ హీరో. సో ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి రియల్ లైఫ్ లో. అంటే ఒక కామెడీ విలన్ కూడా మీ నాన్నగారు టామ్ అండ్ జెర్రీ అని చెప్పేసి నేను ఆయన అక్కడ కూడా అవును, అక్కడ కూడా సింక్ అవుతుంది. ఆయన కరెక్టే. చాలా మంది అన్నారు అక్కడ గొడవ ఇద్దరితో ఏగలేకున్నాం రా బాబు మేము, మీది గొడవలతోనే మాకు సగ జీవితం అయిపోతుంది. బయట వచ్చినా గొడవ పడతారు, టీవీలో చూద్దామన్నా గొడవ పడతారు, ఇదే అయిపోయింది అంటున్నారు. సో రియల్ లైఫ్ లో మీరు డాక్టర్ అంటే మీ మైండ్ సెట్ అంతా జనరల్ గా డాక్టర్ అనేది వాళ్ళ మైండ్ సెట్ వేరు ఉంటుంది. అలాంటిది యాక్టర్ అవ్వాలన్న అంటే ఆలోచన అనేది ముందు నుంచే ఉండేదా? అది మధ్యలో వచ్చిన ఆలోచన? అంటే ఇంకా ఒక డాక్టర్ యాక్టర్ అవ్వడం అంటే చాలా మంది కేసెస్ లో చాలా తక్కువ, దాంట్లో అరుదు ఇంతకుముందు మనం అనుకున్నాం. అంటే చిన్నప్పటి నుంచి ఫాదర్ ఆర్టిస్ట్, జీన్స్ మీలో కూడా ఉన్నాయి. రోజు చూస్తుంటాం, ప్రతిరోజు చూస్తుంటాం. మదర్ కూచిపూడి డాన్సర్, నేషనల్ డాన్సర్. ఫాదర్ స్టేజ్ ఆర్టిస్ట్, ప్లస్ జెమినీ టీవీలో ప్రొడ్యూస్ చేశారు, సీరియల్స్లో యాక్ట్ చేశారు. ఏవిఎంలో హిట్ అరౌండ్ అబౌట్ మోర్ దాన్ 10 సీరియల్స్ చేశారు, విలన్ క్యారెక్టర్స్. అలా అంటే చూస్తూ ఉంటాం కాబట్టి పర్టికులర్గా అవ్వాలి అని అనుకోవడం ఏమి ఉండదు, ఏం లేదు. దానికోసం ఒక టార్గెట్ పెట్టుకొని చేసింది ఏం లేదు. స్కోప్ వస్తే చేద్దాం, అవకాశం వస్తే చేద్దాం. మనకు ఆ విజన్ ఉంది, చేయగలం. ఇంట్లో నాకు గైడ్ చేయవాళ్ళు, యాక్టింగ్లో కానీ చేసేవాళ్ళు ఉన్నారు. సో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి అది ఉండేది. అంతేగాని లైఫ్లో ఏం ఏదన్నా ఉందంటే డాక్టర్ అవ్వాలి, నేను అదే నా లైఫ్ అని నేను చెప్పను. కానీ బట్ ఉండేది, అవకాశం వస్తే అవుదాం అనుకున్నాం. అలాగది. ఈ 4 స్తంభాల సీరియల్ గురించి ప్రత్యేకించి మిగతా సీరియల్స్కి
ఈ సీరియల్స్కి ప్రత్యేకత ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ, డిఫరెంట్ స్టోరీ. కాంట్రవర్షియల్గా చేసుకునే వాళ్ళకి కాంట్రవర్షియల్ లేదు, ఫేట్ డెస్టినీ నమ్మే వాళ్ళకి ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. ఎవరో మ్యారేజ్ చేసుకుంటారు చూడకుండా, అది వాళ్ళ వైఫ్ వీళ్ళ వైఫ్ మారిపోవడం, తనే వైఫ్ అనుకోవడం, వాళ్ళతో ఎలా ఉంటారు, అటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అయితే ఎలా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ రిలేషన్షిప్స్. ఒకవేళ అది అగ్రివేట్ అయితే ఇంకెలా దాన్ని ఓవర్కమ్ చేయాలి. ఇప్పుడు సీరియల్లో అంజలి అదృష్ట జాతకురాలు, జాతకం ప్రకారం వీళ్ళను దురదృష్టం చూపిస్తారు. అమ్మాయి ఎలా డీల్ చేస్తుంది ఎదుటి వాళ్ళని, ఎన్ని రోజులు ఓపిక్గా ఉంటుంది. బాల అంజలిని ఎలా ఇష్టపడతాడు, ప్రశాంత్ హాసిని ఎలా ఇష్టపడతాడు. మీన్ వైల్ పెళ్ళైన తర్వాత ప్రశాంత్ అంజలిని ఎలా ఇష్టపడతాడు, అది కరెక్టా కాదా, ప్రశాంత్ ఎలా మార్పు చెందుతాడు, బాల నెమ్మదస్తుడు, ఆ నెమ్మది తనం పనికి వస్తుందా పనికి రాదా, ఎంతవరకు కరెక్ట్, అంత నెమ్మదిగా ఉన్న వ్యక్తులు ఎంతవరకు కరెక్ట్. ఇవన్నీ మన క్యారెక్టరైజేషన్ చూసుకుంటే చాలా నేర్చుకోవచ్చు. పర్టికులర్గా ఏదో నార్మల్ ఫ్లోలో వెళ్ళిపోకుండా డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ ఇది. నాన్నగారు మీరు అదే సీరియల్కి వర్క్ చేస్తున్నారు ఇద్దరు. సో ఈవెన్ అంటే ఆన్ స్క్రీన్ మీదకి వచ్చేవరకు మీరు అంటే షూట్ టైంలో కానివ్వండి, ఈవెన్ మళ్ళీ ఇంటికి వచ్చేవరకు, సో అక్కడ అంటే నార్మల్గా మీ అంటే ప్రవర్తన కానివ్వండి, బిహేవియర్ కానివ్వండి, సో అక్కడ అంటే రెస్పెక్ట్ ఇవ్వడం, ఇంటికి వస్తే క్యాజువల్గా ఉంటాం. నాన్న ఇప్పుడు మీరు ఫైట్ అన్నారే, ఇది ఇక్కడ అక్కడ అలానే కంటిన్యూ అవుతుంటుందా మీ ఇద్దరి మధ్యలో? రెస్పెక్ట్ అండ్ బేసిక్ గా మాట ఫ్రెండ్లీ నేచర్ ఆబ్వియస్ గా అక్కడ కూడా ఉంటుంది. బట్ ఏంటంటే సెట్ లో ఉన్నంత వరకు ఇంకా కొద్దిగా ఆయన మీద కేరింగ్ ఎక్కువ ఉంటుంది. ఇంట్లో ఉంటే అమ్మ ఉంటుంది నా చూసుకోవడానికి పర్టికులర్ గా, సెట్ లో ఉన్నప్పుడు ఇంకొద్దిగా ఆయన మీద కేరింగ్ ఎక్కువ ఉంటుంది. నా అసిస్టెంట్ ఉంటాడు, ఆయన అసిస్టెంట్ ఉంటాడు. వాళ్ళ అసిస్టెంట్ అయినా పని మీద పంపించిన నా అసిస్టెంట్ అతనికి చేస్తారు. అంటే కైండ్ ఆఫ్, ఎందుకంటే ఐ ఫీల్ దట్ హీ హాస్ కమ్ టు మీ, అంటే నా సెట్ లోకి వచ్చారన్న ఒక డిఫరెంట్ ఫీల్. అదేం నా సెట్ ఏం కాదు, ఒక ఫీలింగ్. నేను ఒక లీడ్ రోల్ లో చేస్తున్నా, ఆయన నా షూటింగ్కి వస్తున్నారు, ఆ ఫీలింగ్ ఉంటుంది. ఫస్ట్ లో కొద్దిగా ఆయన ముందు చేయడానికి అది ఒక 1.5 డే అనుకోండి, ఒక హాఫ్ డే అలా ఉంది. కానీ తర్వాత వన్స్ యూ గెట్ ఇన్ టు ద క్యారెక్టర్, అది కృష్ణానాయక్ కాదు, అది నేను రాతోడు కాదు, ఆయన కేపీ నేను బాల, అంతవరకే అయిపోతే. సీన్ కట్ అయిపోతే నార్మల్ అంతా, మళ్ళీ వెళ్ళామా కూర్చున్నావా, అలా ఆయన పాటికి ఆయన, నా పాటికి నేను, ఇద్దరు పక్కన ఉన్నా కూడా మామూలు ఇంట్లో ఉన్నా అంతే కదా. మనం మా అమ్మా నాన్న అంటే రోజు వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నాం. ఇంట్లో ఎలా ఉంటామో సెట్లో రూమ్ లో ఉంటే అలానే ఉంటాం. మీ నాన్నగారి వల్లనే ఈ ఆపర్చునిటీ వచ్చిందా ఈ సీరియల్? ఏదైనా మా నాన్నగారి వల్లే. రేపు పొద్దున ఎప్పుడు ఏదైనా వచ్చినా మా నాన్నగారి వల్లే. ఆయన ఉన్నా లేకున్నా ఆయన వల్లే వచ్చినట్టే. ఇక ఏదైనా లెక్క ఆయన కిందకే వెళ్తుంది, నాదేమీ లేదు. ఎందుకనంటే నేను డాక్టర్ని, డాక్టర్ వృత్తిలో నాకు ఏ అవకాశాలు వచ్చినా అది నాకు సంబంధించింది. ఈ ఫీల్డ్కి సంబంధించింది ఏదన్నా ఉంటే కనుక ఆయనకి క్రెడిట్. ఎందుకంటే నాకు ఇది కలగడానికి కూడా, థాట్ రావడానికి, నేను చేయడానికి, నేను పెర్ఫార్మ్ చేయడానికి ఏదైనా రీజన్ ఆయనే, కాబట్టి ఆయన కిందకి వెళ్తుంది క్రెడిట్. సో జనరల్గా మీరు అంటే టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకుంటారు అని చెప్పేసి అవును. అంటే ఎప్పుడైనా అంటే ఏదైనా విషయంలో అంటే అది ఫన్నీగా కానివ్వండి, సీరియస్గా కానివ్వండి, అరే నా వల్ల నీకు ఈ అవకాశం వచ్చిందిరా, ఈ సీరియల్ నువ్వు హీరోగా చేస్తున్నావురా అని చెప్పేసి అంటుంటారా? అదే అంటాడు, అదే అనాలి కూడా, అదే ఫ్యాక్ట్. మళ్ళీ చేసాం అనుకో తీసిపడేస్తారు అని చెప్పేసి అట్లేమన్నా నా ముందు ఎక్కువ నాతో పోటీ వాళ్ళెవరా అంటాడు, అది ఫ్యాక్ట్. అది మీరేమంటారు ఆ టైంలో? నేను మాట వరుసకులు బయటకి ఏదో ఒకటి అనాలి కదా, ఇప్పుడు ఒకటి అంటే ఒకటి అనాలి కదా అన్నట్టు, ఏం లేదు నేను కూడా నా టాలెంట్ తో వచ్చానని అంటాం. కానీ అదంతా ఏముండదు, అంతా తెలుసు, వేస్ట్ మాటలవే. ఆయన వల్లే వచ్చింది, ఆయన వల్లే నిలబడ్డాం. ఈ పరిచయాలైనా కాంటాక్ట్స్ అయినా, ఒకరు నన్ను రెస్పెక్ట్ ఇస్తున్నారని ఆయన ఇండస్ట్రీలో ఒక పరంగా ఇస్తున్నారన్న ఆయన పేరు చెప్పారు. నేను ఎక్కడైనా ఒక డ్రామాకి వెళ్ళినా, ఒక చోట వచ్చినా సో ఆర్టిస్ట్ వాళ్ళ అబ్బాయి అంటేనే అంటారు. కానీ నేనేం చేయలేదు కదా, నేనేం పెద్ద ఆర్టిస్ట్ని కాదు కదా. ఆయన మళ్ళీ పెద్ద పేజీలు డైలాగులు చెప్పే ఆర్టిస్ట్ని కాదు. ఆయనకున్నంత ఎక్స్పీరియన్స్ లేదు. కానీ మనిషికి ఉంటుంది కదా, ఇప్పుడు మనం చేసుకున్నప్పుడు మనం అందుకు మాటకు చెప్తా నేను చేశానని అన్నా. కానీ ఆయన ముందు ఊరికే బయట అడిగితే ఇదే చెప్తా, ఆయన అడిగితే నేనే ఇష్టం అని చెప్తా. ఓకే, అందుకే మేము ఇద్దరం టామ్ అండ్ జెర్రీ. సో నాన్నగారి గురించి మీరు ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఎవ్రీథింగ్, అంతే, ఒక పదం, ఎవ్రీథింగ్. నాన్నని, అంతే. సూపర్. ఓకే, నాన్న అంటే అమ్మ,
అంతే, వాళ్ళిద్దరు సపరేట్ ఏం కాదు, ఎవ్రీథింగ్ అంతే. ఓకే. అండ్ కమింగ్ టు హీరోయిన్, మీ సీరియల్ హీరోయిన్, సో తన గురించి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే అంటే రియల్ లైఫ్లో కూడా మీకు తన మీద ఒక ఇంపాక్ట్ ఆ ఫీలింగ్ అనేది కలుగుతుంటుందా? ఏదో ఒక moment లో? అది సీరియల్ వరకేనా? కంప్లీట్లీ నేను అంజలి టోటలీ ప్రొఫెషనల్ ఫ్రెండ్స్. ఎక్కువ ఫోన్లలో మాట్లాడుకునే అంత ఫ్రెండ్స్ కూడా, ఫ్రెండ్షిప్ అంటే జనరల్ ఫ్రెండ్, చక్కగా మాట్లాడుతాను, నేను చక్కగా మాట్లాడతాం. చిన్న చిన్న అల్లరి పనులు, పుల్లింగ్ లెగ్స్, వి డూ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ సెట్. అంతేగాని ఒకసారి ఆన్ సెట్ ఆఫ్ సెట్ అని పెట్టుకుంటే, ఆన్ సెట్ ఎట్లా ఉంటామో ఆఫ్ సెట్ అలానే ఉంటాం. పెద్దగా ఏమి ఇది ఉండదు. ప్రొఫెషనల్గా ఏదన్నా డౌట్ వస్తే షూటింగ్ గురించి కానీ కాల్ చేస్తే నేను మాట్లాడతాను అంతే. అయితే టిక్ టాక్ నేను మాత్రం చెప్తా, టిక్ టాక్ చేసి చేసి నన్ను నేను టిక్ టాక్ చేయను, నన్ను టిక్ టాక్ చేసేలా చేసింది. ఓకే. అందుకు సో అంటే అదే నేను ఇంతకు ఇప్పుడు నార్మల్గా సీరియల్లో తను మీకు ఒక అంటే ఒక రిలేషన్షిప్లో మీరు ఉంటారు కాబట్టి, అంటే అదే ఇంపాక్ట్ రియల్ లైఫ్లో కూడా ఏదో ఒక మూమెంట్లో మీకు క్యారీ ఫార్వర్డ్ అవుతుందా? అంటే అసలు నాకు 1% ఆలోచన ఒక్క ఆవగింజంత కూడా రాలేదు. ఎందుకంటే ఆన్సర్ ఆవగింజంత కూడా రాలేదు, అంతకంటే ఏం చెప్పలేదు. టోటల్లీ ప్రొఫెషనల్ అంతే. కమింగ్ టు హీరోయిన్ అంజలి గారి విషయానికి వస్తే, సో మీరు తన గురించి ఏం చెప్తారు? అంటే ఈవెన్ సెట్లో కానివ్వండి అండ్ నార్మల్గా బయట కానివ్వండి, తన క్యారెక్టరైజేషన్, తన బిహేవియర్, తన మెంటాలిటీ, సో హౌ షీ బిహేవ్స్? కామ్గా ఉంటుంది, చక్కగా మాట్లాడుతుంది. కామ్గా ఉంటుందంటే ఏదో అలా ఉంటుందంటే, స్క్రీన్ మీదకి వచ్చేసరికి తన క్యారెక్టర్ అంత డిఫరెంట్గా ఉంటుంది. ఇన్నోసెంట్ క్యారెక్టర్, బయట సాఫ్ట్వేర్ సైడ్ నుంచి వచ్చింది కాబట్టి ఇన్నోసెంట్ ఉంటుందా బయట కూడా అని? అంత ఇన్నోసెంట్ గా ఉంటుంది, అల్లరి చేస్తుంది, లైట్ గా అల్లరి చేసేది. అంజలి ఈజ్ ఏ క్యారెక్టర్, అదే దానికి సంబంధం లేదు, కానీ అల్లరి చేస్తుంది, లైట్ గా మంచిగా పలకరిస్తుంది, అంతా ఉంటుంది. నేను కొద్దిగా అంటే సెట్లో ఉన్నంతసేపు, ఇట్లా కూర్చున్నంతసేపు, షార్ట్లో ఉన్నంతసేపు బాగా మాట్లాడుకుంటాను. తర్వాత ఎవరి పొజిషన్ ఎవరు వాళ్ళది. తన ఫోను, టిక్ టాక్, నేనేదో ఫోను, వీడియోస్, బుక్ రీడింగ్ ఏదో ఒకటి పెట్టుకుంటాను, అలా వెళ్ళిపోద్ది అంతే. పర్టికులర్గా అంజలి ఇది అని ఒక గ్రేట్ బాండ్, క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి, ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ నార్మల్గా ఉంది. ఓకే. ఈ 4 స్తంభాల జర్నీలో తనతో మీకు గుర్తుండిపోయిన ఒక మంచి మెమరబుల్ మూమెంట్స్ ఏంటి? తనతో గుర్తుండిపోయిన మెమరబుల్ మూమెంట్ టిక్ టాకులు చేయడమే. టిక్ టాకులు చెయ్యను అంటే నా దగ్గర చేయించింది, నేను చెయ్యను అని అంటే ఒకనొక టైంలో ఎట్లా అయిపోయిందంటే, అందుకే నేను టిక్ టాక్ క్వీన్ అని పిలుస్తా. మామూలుగా నచ్చదు తనకి, కానీ పిలుస్తా. అంజలి వస్తుంది, ఫోన్ పట్టుకుని వస్తుంది అంటే బాలా 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 అని వస్తుంది. నేను ఫోన్ తీసుకుని జంప్ ఇక్కడ నుంచి, ఉన్నాడా బాబు, దాని వస్తే ఎక్కడ ఉన్నారు సార్, బయటికి వెళ్ళాడని చెప్పు, మళ్ళీ వస్తానంటే ఎక్కడో ఈ లొకేషన్ అంటే కిందకో పైకో వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చేది. అలా లేదా సార్ డైరెక్ట్ సార్ పక్కన కూర్చుంటే వెళ్ళి మనం అక్కడ కూర్చున్నామంటే అడగదు, పిలవదు డైరెక్ట్ సార్తో. సో అలా చేసామండి. మెమొరబుల్ అంటే నేను వద్దు అంటే నా దగ్గర టిక్ టాక్లు చేయించేది అంతే. సూపర్. ఓకే. అండ్ కమింగ్ టు ఈ సీరియల్ డైరెక్టర్ గారి గురించి మీరేం చెప్తారు? ఇట్స్ ఎ వెరీ వెరీ గ్రేట్ పర్సనాలిటీ, ఆసమ్ మ్యాన్, గుడ్ హ్యూమన్ బీయింగ్, ఫ్యాబులస్ గై. అసలు ఆయనతో ఉంటే ఇంకొచ్చేపు ఉందాం అనిపిస్తుంది. ఆయన మాటలు, ఆయన జోకులు, యాటిట్యూడ్ అది ఉండదు ఆయన దగ్గర. అంటే యాటిట్యూడ్ అని అంటే యాటిట్యూడ్ ఉంటుంది, బ్యాడ్ యాటిట్యూడ్, నేను డైరెక్టర్, నేనే వెళ్తా అనేది ఉండదు. అహం అనేది ఉండదు. అసలు అహం అనేది కాదు, చాలా దూరమైన పదం ఈయనకు. అహం ఉండదు, చక్కగా మాట్లాడతారు, సజెషన్స్ ఇస్తారు, ఆయనకి అడిగింది చేయించుకుంటారు. కాంప్రమైజ్ కాదు, రాలేదు అని అంటే రాలేదనే చెప్తారు. ఇది బాగుంది ఇంకోసారి చేద్దాం, అట్లాంటివి ఉండవు. రాలేదంటే బాగలేదు అంతే. ఆయన అనుకున్నది రాకపోతే రాలేదు, మళ్ళీ ట్రై చేయడమే, ఇంకో షాట్ చేయడమే. కెమెరామ్యాన్ గారు కూడా మంచిగా చూశారు. నాకు అప్పుడు బాగా లావుగా పొట్ట ఉండేది కొద్దిగా. ఆయన చెప్పేటప్పుడు సార్ తగ్గించాలి, సైడ్ యాంగిల్ నుంచి పొట్ట కనిపిస్తుంది, అది కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది. అండ్ ఎక్కువ తగ్గితే కూడా కరెక్ట్ కాదు, ఎందుకనంటే యు ఆర్ నాట్ ఏ పోలీస్ ఆఫీసర్ ఆర్ సంథింగ్ ఎల్స్. మీరు ఒక డాక్టర్ అంటే అట్లాగే ఉంటాడు. హెవీగా జిమ్ చేసేసి
జనరల్ ఒక విజన్లో ఎప్పుడు బిల్ట్ ఉండరు డాక్టర్లు, మంచిగా ఉంటారు, అలాగే చేద్దాం, న్యాచురల్గా ఉంటుంది అని అలా తీసుకెళ్ళేవారు. మీరేం క్యారెక్టర్ రఫ్ క్యారెక్టర్ అయితే ఓకే, సో అలా చెప్పి అడిగి చేయించుకునేవాళ్ళు. బాగా వచ్చినప్పుడు బాగుందని చెప్పేటోళ్ళు, ఇంకా బాగా చేయొచ్చు అని చెప్పేటోళ్ళు. అలాంటివి డే 1 నుంచి మీకు సీరియల్ అంటే కంప్లీట్ అయ్యే వరకు ఇప్పటివరకు డైరెక్టర్ గారు అంటే ఏదైనా సీన్లో మీరు బాగా చేయలేదు, అట్లా కోప్పడము, కసిరించుకోవడము, అది ఇట్లా తిట్టడము ఏ టైం అయినా జరిగింది అట్లా? ఓపికగా ఒకటి కాకపోతే 10 సార్లు చేయించుకుంటారు. కసరడము తిట్టడము ఉండదు. కసరడాలు తిట్టడాలు ఉండవు, కానీ రిపీటెడ్గా చేయించుకుంటారు. ఇది రాలేదు, నేను అనుకున్నట్టు రాలేదు రాతో, మళ్ళీ ఇంకొకసారి చేయి ఆయన చేస్తారు. అంతేగాని అంతవరకు నేను తీసుకొచ్చానని నాకు తెలియదు. ఎప్పుడు నాకు తెలిసి అంత రిపీటెడ్గా ఒక డైలాగ్ రోలింగ్స్ ఒక్కొక్కసారి అయినప్పుడు, ఒక్కసారేమో ఒక టేకులు బాగా వచ్చినాయి, ఒక 5 to 7 టేక్స్ వచ్చినాయి, రోల్ అవ్వడము, ఇంకోటో నేను ఎక్కడన్నా ఉండడము అలాంటిదే, కానీ పర్టికులర్గా ఎప్పుడు ఆ సిచ్యువేషన్ రాలేదు. ఈ సీరియల్లో పర్టికులర్గా మీకు ఎవరి క్యారెక్టరైజేషన్ అంటే బాగా ఇష్టం? నాకు క్యారెక్టరైజేషన్ అంటే అపార్ట్ ఫ్రమ్ యువర్ క్యారెక్టర్, నా క్యారెక్టర్ నాకు అంటే మా ఫాదర్ ఉన్నారు కాబట్టి నాకు కేబీ క్యారెక్టర్ అంటే ఇష్టం. మీ ఫాదర్ ఉన్నారని చెప్పొద్దు. మా ఫాదర్ ఉన్నారని చెప్పొద్దా? అట్లా కంపేర్ చేసుకుంటే ఈ క్యారెక్టర్ పర్టికులర్ క్యారెక్టర్ అని ఏమీ లేదు. ఇప్పుడు అంజలి రిలేటెడ్, బాలాకి అంజలికి భద్రావతి, ఇట్లా టాప్ మోస్ట్ క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. కానీ ముకుందరావు గారి క్యారెక్టర్ అది చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు ఆలోచిస్తే, బికాస్ ఇవన్నీ సెంటిమెంట్ రిలేటెడ్ క్యారెక్టర్స్. కేఎస్ కుమార్ గారు అని ఉన్నారు కదా, ఆయన ఒకటే మేజర్ కామెడీ, టైమింగ్ కానీ ఆయన ఇది కానీ. సో ఇవన్నీ పక్కన పెడితే, విలన్ హీరో అనేది పక్కన పెడితే, కేఎస్ కుమార్ గారి క్యారెక్టర్ ఆయన ఎంత గైడ్ అని పిలుస్తాడు, ఎంత ఇష్టంగా పలకరిస్తాడు, ఆప్యాయంగా పలకరిస్తాడు. ఆయన క్యారెక్టర్ అలాగే చేస్తాడు, ఆయన టైమింగ్ అలానే ఉంటుంది, పర్సనల్గా ఆన్ సెట్ కూడా అలాగే ఉంటుంది. పర్సనల్గా 2 పదాలు ఒకేలా ఉంటాడు, ఆప్యాయంగా పలకరిస్తాడు. ఆయనది బాగుంటుంది. సో ఎప్పుడైనా మీ ఇంట్లో అంటే అమ్మగారు కానివ్వండి, నాన్న, మీరు ముగ్గురు మీ సీరియల్ అంటే చూస్తూ ఉండడము ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా వచ్చినాయి? అలా వచ్చినప్పుడు నిజంగా అమ్మ ఏం మాట్లాడుతుంది, డాడీ ఏమంటారు, మీరేమంటారు, ఏం డిస్కషన్స్? కంప్లీట్గా మీ ఇద్దరిని ఒకసారి స్క్రీన్లో ఒక షార్ట్లో చూస్తున్నప్పుడు అమ్మ ఏమంటుంది? ఏం అనలేదు, కానీ నాకే అంటే అంటే సిగ్గు, చిన్న సిగ్గు ఎక్కడో. ఏంటంటే డాడీ పక్కన ఇప్పుడు ఆయన హైలైట్ అయిపోతాడే అంటే అదొక ఆనందం. విషయం ఏంటంటే నేను అబ్జర్వ్ చేస్తుంటాను, ఆయన కూడా నన్నే అబ్జర్వ్ చేస్తుంటాడు టీవీలో. ఆయన అబ్జర్వ్ చేసుకోడు, నేను ఏం చేస్తున్నానా, ఎట్లా చేస్తున్నానా అదే అబ్జర్వ్ చేస్తాడు. ఆయన్ని కూడా ఆయన పట్టించుకోడు. అట్లాంటప్పుడు అదొక డిఫరెంట్ ఫీల్. అది ఎట్లా చెప్తాం, లోపల ఆనందం. దేవుడా ఏ తప్పు జరగకూడదు, అంటే ఎక్కడ తప్పు చేయకూడదు, నేను ఎక్కడ తప్పు చేయకూడదు అనుకుంటా. అంతా సీరియల్ అయిపోయిన తర్వాత ఆ సీన్లో అలా తలెత్తకుండా ఇలా తలెత్తి ఉండాల్సింది, ఇలా చేపెట్టకుండా అలా పెట్టి ఉండాల్సింది, పొజిషన్ అది కాదు, కెమెరా ఫేవర్ అది కాదు, అట్లాంటివి చెప్తారు. అది కాకపోతే కొద్దిగా ఉంటుంది, ఎక్కడో చిన్న భయమో బెరుకో అది ఉంటుంది. మామూలుగానే ఉంటుంది, చాలా తక్కువ చూసింది, 1-2 సార్లు. ఈ సీరియల్ తర్వాత అంటే మీరు బయటకు ఎక్కడికైనా వెళ్ళినా కూడా, ఈవెన్ హైదరాబాద్లో కానివ్వండి, మీ ఊరు తిరుపతిలో కానివ్వండి, సో అంటే బయట ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంది? ఈ విషయం బాలా అనేది బాగా ఐడెంటిటీ ఉందా? అంటే గుర్తుపడతారా? ఎవరైనా గుర్తుపడతా చూడగానే, ఫస్ట్ మిమ్మల్ని చూడగానే ఇంకో హీరో గుర్తొచ్చారు నాకు, క్రికెటర్ శ్రీశాంత్ గుర్తొస్తారు. నిజంగా శ్రీశాంత్ అన్నట్టుగా అలానే ఉన్నారు, అచ్చు గుద్దినట్టు అలానే ఉన్నారు. శ్రీశాంత్ అన్నారా మీరు శ్రీశాంత్ లాగా ఉంటారని? ఒక ట్రైన్ లో ఆవిడ అయితే నేను శ్రీశాంత్ అనుకుని సార్ వెళ్ళగానే ఏసీలో ఉన్నాను, అక్కడ సైడ్ లో నేనున్నాను, ఇక్కడ కిటికీ దగ్గర ఎవడు కూర్చున్నారు, ఇలా చూసింది. హాయ్ సార్, హాయ్ అండి. నా పాటికి నేను మళ్ళీ ల్యాప్టాప్ బుక్ పట్టుకున్నాను. ఆవిడ నన్నే చూస్తుంది, ఆనందంతో పొంగిపోతుంది ఆవిడ అక్కడ. అంటే మళ్ళీ మధ్యలో ట్రైన్ దిగేటప్పుడు, సార్ బాగున్నారా సార్, బాగున్నారంటే తెలుగు భలే మాట్లాడుతున్నారు సార్ మీరు. నేను తెలుగే మాట్లాడతాను నేను.
అనుకొని నేను మనసులో అవునండి అంటే ఆంధ్రానే ఉన్నా సార్ ఇది అవునండి. ఆవిడ కన్ఫ్యూషన్లోకి వెళ్ళిపోయింది. ఏమైనా సార్ మీరు క్రికెట్ బాల్ ఆడతారండి అంటే నాకేమో క్రికెట్ బాల్ అక్కడ నుంచి వస్తుంటే నాకు ఇక్కడ కాళ్ళు నొక్కుతాయి, నాకు క్రికెట్ రాదు. ఓకే, ఏంట్రా ఇది నన్ను క్రికెటర్ అంటుంది, నేనేం చెప్పాలి ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అయిపోయింది నా ఫేస్ అంతా, ఏం చెప్పాలో పాపం నా ఆనందాన్ని నేను ఇచ్చేయలేను. శ్రీశాంత్ కదా సార్ మీరు అయిపోయింది, మొత్తం ఆనందం అంతా పోయింది. శ్రీశాంత్ కాదండి నేను సోన్సర్ డాక్టర్ రవిశంకర్ రాథోడు ఇది అని చెప్పాను. అప్పుడు అన్నారు కొంతమంది నవీన్ అలా ఉన్నా హ్యాపన్స్. నేను మాత్రం దట్ ఇన్సిడెంట్ ఐ విల్ నాట్ ఫర్గెట్. నన్ను శ్రీశాంత్ అనుకుని అదే ఫిక్స్ అయిపోయింది దానికి. ఓకే, ఇంకెప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎదురైనా? నవీన్ చంద్ర అనుకుని ఒక ఆఫీస్లో ఎక్కడో కూర్చొని ఉన్నా, ఎవరితో సినిమా ఆఫీస్ అంటే ఆడిషన్స్ జరుగుతున్నాయి. కరెక్ట్, ఆడిషన్స్ జరుగుతుంటే నాతో పాటు ఎవరో వచ్చారు వాళ్ళు కూడా ఆడిషన్స్కి. వాళ్ళు అనుకున్నారట ఫస్ట్ నన్ను చూసి నవీన్ చంద్ర ఎందుకు ఆడిషన్కి వచ్చాడు సీరియల్ ఆడిషన్కి అంటే అప్పుడు కొద్దిగా ఇంకా హెయిర్ కట్ డిఫరెంట్గా కొద్దిగా బిల్ట్ ఉన్నాను అనుకున్నారు. మళ్ళీ అతని దగ్గరకు వచ్చిన తర్వాత రికగ్నైజ్ చేశాడు నవీన్ చంద్ర కాదని. ఆ తర్వాత అన్నాడు ఫస్ట్ మిమ్మల్ని చూసి నేను నవీన్ చంద్ర ఎందుకు వచ్చాడు సీరియల్ ఆడిషన్కి, నవీన్ చంద్ర ఏమన్నా క్యారెక్టర్ చేస్తున్నాడో ఏమో అనుకున్నాను, తర్వాత మీరు కాదంటే రికగ్నైజ్ చేస్తున్నా. అలా కొన్ని ఇన్సిడెంట్స్ ఫన్నీగా ఉంటాయి అంటే. ఇంకోటి మల్లెమాల ఆఫీస్, లెవెల్ ఆఫీస్ కాదు అది, ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు జరిగింది ఇన్సిడెంట్. అండ్ ఈ సీరియల్ కంప్లీట్ జర్నీలో మీకు బాగా గుర్తుండిపోయిన మూమెంట్స్ అంటే? మా ఫాదర్తో నేను ఒక ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు ఆయనకి తగిలింది. స్లాబ్ చేయాలి, నేను కేబిన్ స్లాబ్ చేయాలి, చొక్కా పట్టుకొని ఇట్లా ఇట్లా కొడుతున్నప్పుడు నేను లెఫ్ట్ సైడ్కి స్వింగ్ చేయడము, ఆయన రైట్ సైడ్కి రావడము, రెండు ఒకేసారి ఏంటంటున్నా ఆయన ఇలా అన్నాడు. అప్పుడు కంటి మీద నుంచి బాగా ఇట్లా తగిలింది. నేను కొడుతున్నా కేబిన్, బాగా కేబిన్ కొడుతున్నాడు, చెయ్యి తగిలింది, గోరు ఏదో ఉన్నట్టుంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కట్ ఇట్లా ఇక్కడ కట్ అయిపోయింది. కన్నంతా ఇంత బాగా ఇట్లా స్వెల్ అయింది, రెడ్డిష్ అండ్ సెన్సిటివ్. సో ప్రెషర్కి అట్లా కన్ను రెడ్గా అయిపోయి ఇదంతా ఎర్రగా అయిపోయి ఇదంతా కూడా కొద్దిగా స్వెల్లింగ్ వచ్చినట్టు అనిపిస్తే కొద్దిగా బాధపడ్డా. తర్వాత హ్యాపన్స్. ఆ టైంలో నాన్నగారు ఏమన్నా అంటే ఆయన పిచ్చలైట్ తీసుకున్నారు, మిమ్మల్ని ఏమనలేదు అసలు 1% కూడా. నేనే అనవసరంగా ఫోన్ చేస్తుంటే తిట్టాడు, అన్నెసరీగా ఫోన్ చేస్తున్నావు వేస్ట్ ఫెలో, ఫోన్ పెట్టి ఏమైతుంది అవుతుంది తగులుతుంది. సో అదే టైంలో అమ్మ నాకు తిడుతుంది, అమ్మాయి తిడుతుంది, నన్నే తిడుతుంది, తప్పదు ఇక నువ్వు కదా చూసుకొని చేసుకోవాలి, అవన్నీ చూసి చేసుకోవాలి. మరి అదే అవన్నీ అంటే మేనేజ్ చేయాలి యాక్టర్ అన్నాక. నేను కొడతా అంటే కుదరదు, హ్యాపన్స్, మనం ఏం చేయలేము కొన్నిటిని. అన్ఫార్చునేట్లీ అది జరిగిపోయింది. అది బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఇది. డైరెక్టర్ గారు కూడా చెప్పారు ఏం కాదు మామూలు ఇవన్నీ అని. మామూలే, ఈవెన్ ఐ టేక్ ఇట్ సో ప్రొఫెషనల్లీ, బట్ అది ఉంటుంది కదా నాన్న కదా. ఇప్పుడు కొట్టినంతసేపు కేబీ సరే, బట్ కట్ అని చెప్పిన తర్వాత మళ్ళీ నాకు నాన్న అయిపోతారు కదా, అప్పుడు బాధపడాలి కదా. సో అలా ఆ ఇన్సిడెంట్ మాత్రం గట్టిగా గుర్తుంది. ఇంకా సెట్లో ఫన్ చాలానే ఉంటుంది. మా ఫాదర్ క్యారెక్టర్ జేపీ గారు, వరుణ్ గారు, అంజు, వెరీ గుడ్ ఫ్రెండ్స్. అంజు ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. ఓకే, ఎవ్రీబడీ నోస్ దట్. సీరియల్స్ అంటేనే పెద్ద లాగ్, చూపించిందే చూపిస్తారు 10 సార్లు అని చెప్పేసి. అంటే షూట్ టైం ఎలా ఉందో తెలియదు, బట్ ఇక్కడి వరకు వచ్చేసరికి జస్ట్ అంటే ఒక 10 నిమిషాల సీన్ ఎపిసోడ్ గా మార్చేస్తారు. అంటే అలానే అంటే ఒకటే సీన్ ని 10 సార్లు ఈ సైడ్ ఈ యాంగిల్ ఒక 5-6 యాంగిల్స్ నుంచి దాన్ని వెనక ఆడవేసి మరీ హైలైట్ చేస్తారు. నేను ఒకటే చెప్తాను, లైఫ్ ల్యాగ్, ఇంత పెద్ద లైఫ్ సాగదీసి చెప్పాలి, దాన్ని కుదించి చెప్పాలంటే టూ షార్ట్ సినిమా అయిపోతుంది. అటు కాకుండా ఇటు కాకుండా చెప్పాలంటే సీరియల్ అవుతుంది. రెండోది ఏంటంటే ఒకసారి ఊహించుకో, నా జిగ్జిగ్లు వేయకుండా సీరియల్ చూపిస్తే ఒక్క సీరియల్ కూడా చూడరు జనాలు. ఆ ఇంపాక్ట్ ఉండదు. ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకు మనం ముత్తు సినిమా తీసుకోవాలనుకోండి,
ముత్తు సినిమాలో రజనీకాంత్ని శరత్ కుమార్ గారు కొట్టి బయట పంపించేస్తారు సీన్ ఉంది. ఆ పాటే ఆ ఎమోషన్, ఆ విసిరినదా విధి గాలం అనే ఒక పాట వస్తుంది. ఆ పాట చూస్తుంటే ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ పాటకి మనకు కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అట్లాగా అంత వ్యాస్ట్ గా చేయలేరు సీరియల్లో, కానీ ఏం చేయాలి, కొన్ని ఎఫెక్ట్స్ పెట్టాలి కాబట్టి ఆ ఎఫెక్ట్స్ పెడితేనే సీరియల్ మనకు ఎమోషనల్ గా ఉంటుంది, లేకపోతే పూర్తిగా డల్ జీరో అయిపోతుంది. వన్స్ మీరు సీరియల్కి వచ్చిన తర్వాత సీరియల్ మీద ఎలాంటి అభిప్రాయం ఉండేది? బిఫోర్ మీరు ఒక నార్మల్ డాక్టర్ గా ఉన్నప్పుడు, ఒక కామన్ మ్యాన్ గా ఉన్నప్పుడు సీరియల్ మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది? పర్టికులర్ గా నేనైతే ఎప్పుడు ఏ సీరియల్ చూడలేదు ఇది వరకు కూడా. మా నాన్న సీరియల్స్ కూడా మా నాన్న క్యారెక్టర్ ఉంటే ఆ పార్ట్ చూసి వదిలేసేవాడిని. ఎందుకంటే మేము ఎప్పుడు చదువు, కాలేజ్, స్కూల్ అనుకుంటూ తిరిగాం కాబట్టి మాకు అంత టైం ఉండేది కాదు. మా మమ్మీ కూడా పెద్దగా సీరియల్ చూసేవాళ్ళు కాదు. ఒకటి ఉండేది, సీరియల్ అంటే ఎన్ని ఎపిసోడ్లు వస్తుంది, అన్ని ఎపిసోడ్లు వస్తుంది, అది వినడమే. కానీ సీరియల్, పర్టికులర్ సీరియల్ మీద అభిప్రాయం ఏమి ఉండేది నాకు లేదు. టు బి ఫ్రాంక్, సీరియల్ మీద నాకు ఈ అభిప్రాయం ఉంది, సీరియల్ అంటే అది, సీరియల్ అంటే ఇది అనేది ఏం లేదు. ఒక ఆర్టిస్టిక్ ఫ్యామిలీగా దాన్ని ఎప్పుడు ఒక ఆర్టిస్టిక్ వ్యూలోనే చూసేవాళ్ళం. ఆడియన్స్ వ్యూలో చాలా తక్కువ చూస్తాం. ఏదైనా నేను సినిమా చూసినా కూడా హీరో ఎలా యాక్ట్ చేస్తున్నాడు, హీరోయిన్ ఎలా యాక్ట్ చేస్తుంది, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎలా చేస్తున్నారు, వెనకున్న వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎంత ఇన్వాల్వ్ అయ్యారు, ఎంత ఇన్వాల్వ్ కాలేదు, ఏ యాంగిల్లో నిలబడ్డారు, ఏ యాంగిల్లో నిలబడలేదు, ఇవే అనాలిసిస్లో ఉంటుంది బ్రెయిన్లో, యాక్టర్గా అదే రన్ అవుతూ ఉంటాయి. కాబట్టి పర్టికులర్ విజన్ ఏమీ లేదు. అండ్ అనుకునేవాడిని సీరియల్ ఇంకా లా ఉంటుందేమో, కానీ సీరియల్ షూటింగ్ కంటే సినిమా షూటింగ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సినిమా కూడా చేశాను వాళ్ళిద్దరి మధ్యలో. ఏఎన్ ఆదిత్య గారి డైరెక్షన్ లో ఆయన నాకు అవకాశం ఇచ్చారు. వాళ్ళిద్దరి మధ్య ఆ సినిమా అంతే, అంటే అదే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అన్నది నేనేం లేదు. వాళ్ళిద్దరి మధ్యలో ఏమేం లేదు, నేను వాళ్ళిద్దరి మధ్యలో నేను దాని లోపల నేను, అంతేకాని వాళ్ళిద్దరి మధ్యలో నేను లేను. ఆ సినిమాలో హీరోయిన్ బ్రదర్గా చేశాడు ఆదిత్య గారు, మంచి అవకాశం ఇచ్చారు నాకు. షూటింగ్ ఫస్ట్ టైం, నేను మూవీ షూటింగ్ అది ఫస్ట్ టైం చేసినప్పుడు అనిపించింది నాకు, మూవీ షూటింగ్ అంటే ఎంత ఉంటుంది వ్యవహారం, అబ్బో చాలా పెద్ద కథ. మీరు ఏది కంఫర్ట్ గా ఫీల్ అయ్యారు? కంఫర్ట్ నాకు ఆయన నేను అలా అంటే మీరు అన్నారు సీరియల్ విషయానికి వస్తే షూట్ అనేది అంటే కంఫర్ట్ జోన్ ఏది ఉంటుంది? ఒకటండి, సీరియల్ కి సినిమా చెప్తాను. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, సీరియల్ అనేది ఫుటేజ్ తో రిలేటెడ్ థింగ్. ఈ రోజు ఇంత ఫుటేజ్ కావాలి, లేకపోతే అది జరగదు. ఫుటేజ్ బేస్డ్ గానే సీరియల్ నడుస్తుంది. సినిమా అట్లా కాదు కదా. ఈరోజు వచ్చినా రాకపోయినా మళ్ళీ అయినా పెట్టుకుంటారు షూటింగ్, కానీ వాళ్ళు అనుకున్నదే ప్రోడక్ట్ బయటకు తీసుకురావాలనుకుంటారు. కాబట్టి సినిమా షూటింగ్ లో ఎక్కువ ఉంటుంది, మనకు టైం గ్యాప్ కానీ మార్పులు చేర్పులు కానీ చాలా ఉంటాయి. అంటే సెట్ మార్చడంలో, లొకేషన్ షాట్ పెట్టడం కానీ వాటిల్లో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. సీరియల్ అలా ఉంటుంది, ఫటాఫట్ వెళ్ళిపోతుంది, చెక్క ఎంత తక్కువ టైం స్పాన్ లో ఎంత ఫుటేజ్ తీసుకుంటే అంత మేలు అన్నట్లే పోతుంది. ఇక్కడ అలా కాదు, క్వాలిటీ బేస్ చేసుకుంటారు. డిలే అయినా పర్వాలేదు, అనుకున్నది కావాలి. అండ్ లార్జ్ సెట్ ఉంటుంది, లార్జ్ సెటప్ ఉండడం వల్ల కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటారు. మార్చడము, క్రేనల్ దగ్గర నుంచి, కెమెరాస్ దగ్గర నుంచి, టెక్నికల్ ఇష్యూస్ దగ్గర నుంచి అన్ని చూసుకునేలో కొద్దిగా టైం పడుతుంది. డిలేడ్ కొద్దిగా స్లోగా జరుగుతుంది షూటింగ్. ఐ మీన్ టు సే స్లో ఫర్ ద యాక్టర్స్, నాట్ ఫర్ ద టెక్నీషియన్స్. మాకు అనిపిస్తుంది ఖాళీగా ఉన్నామని, కానీ అక్కడ పని జరుగుతూనే ఉంటుంది. అలాంటివి కొన్ని ఉంటాయి. అంతకుమించి పెద్ద వర్క్ లో కానీ ఏం డిఫరెన్స్ లేదు. ఇక్కడ ఏమైతే యాక్టింగ్ చేస్తామో, ఏ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవుతామో అక్కడ అది యాక్టింగ్. ప్రాంప్టింగ్ అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది అంతే. సో మీ వాయిస్ డబ్బింగ్ మీదేనా? డబ్బింగ్ వాయిస్ సీరియల్లో నాది కాదు, సీరియల్లో నాది కాదు. నాకు టైం దొరకదు చెప్పడానికి. బికాస్ మార్నింగ్ 6 to 10 వర్క్ చేస్తాం, 9:30 మినిమం. అగైన్ వచ్చి డబ్బింగ్ చెప్పే అంత ఉండదు. లేని టైంలో క్లినిక్ అపాయింట్మెంట్స్, కేసెస్. హౌ డూ యూ ఫీల్ ఒకసారి స్క్రీన్ పైన వేరే వాళ్ళ వాయిస్ తో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు? ఫస్ట్ లో ఫన్నీగా ఉంటుంది. హెచ్చి నాకు సెట్ అయ్యాలి ఈ వాయిస్ అనిపిస్తుంది. ఎవరు చెప్పినా, నాకు మధు గారు చెప్పినా, బాజుబ్రాహ్మణ్ గారు చెప్పినా అట్లే అనిపిస్తుందేమో. అదే మనం ఆల్రెడీ మన సైకలాజికల్ గా ఒక వాయిస్ కి సెట్ అయిపోయి ఉంటాం. రాను బాగానే అనిపించింది. బట్ పర్టికులర్ గా ఒక్కొక్కసారి కొంతమంది లేడీస్ వాయిసెస్, మా అమ్మ క్యారెక్టర్ చేసిన వాళ్ళు
లత గారు చేశారు. ఆమె క్యారెక్టర్కి ఒక్కొక్కసారి వాయిస్ నాకు నచ్చినప్పుడు చెప్తా సార్, సార్ వాయిస్ చేంజ్ చేశారు సార్, మా మదర్ క్యారెక్టర్ బాగలేదు సార్ కొద్దిగా అని చెప్తాము. లేదు అవైలబిలిటీ బట్టి సీరియల్ షూటింగ్లో మనం చార్జ్ చేస్తాం. అది మనం చెప్పలేం ఎట్లా ఉంటుందని. సీరియల్లో అంటే ఇక్కడ ఒరిజినల్గా అయితే మీరు డెంటిస్ట్ కదా, సో సీరియల్లో మీరేంటి నార్మల్ అక్కడ డెంటిస్ట్ కాదు, అక్కడ ఎంఎస్ డాక్టర్ ఎండి జనరల్ ఫిజిషియన్ కాదు, జనరల్ మెడిసిన్ చేశాను డాక్టర్ పీజీ. అక్కడ అది మిమ్మల్ని ఎందుకు సర్జరీలు చేశారని అడగద్దండి. సీరియల్ అది లాజిక్ ఉండవు. జనరల్ మెడిసిన్ ఎంబీ పెట్టారు కదా, మీరు ఎందుకు సర్జరీలు చేశారని అడగండి, అది లాజిక్ లేదు. అది చేసేదా సర్జరీలు చేసాం భయంకరంగా, ఇంకేసి రక్తం వస్తుంది అంటే ఏమీ ఉండదు, పెద్దగా ఏమి ఉండదు, అంతా చీటింగే. కిచెన్కి వస్తారేంటి మళ్ళీ చంపారు. సో ప్రజెంట్ COVID-19 మనం చాలా ఎదుర్కొంటున్నాము. సో ఈ COVID-19 వల్ల దగ్గర 3 నెలలు అన్ని షూటింగ్స్ బంద్ అయిపోయినాయి. ఈవెన్ బుల్లి తెరగానుండి, ఇటు వెండి తెరగానుండి, పెద్ద స్క్రీన్, ఇటు చిన్న స్క్రీన్లో, ఇటు టీవీ షోస్, సీరియల్స్, సినిమాలు, షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. సో వన్స్ ఒక్కసారిగా ఇవన్నీ ఆగిపోయేసరికి ఇప్పుడు వచ్చే సీరియల్స్ కూడా రిపీట్గానే వేస్తున్నారు, రిపీటెడ్గానే వేస్తున్నారు. సో వన్స్ అంటే ఇప్పుడు ఈ 3 నెలలు అంటే మీరు ఎలా ట్రావెల్ అయ్యారు? వన్స్ మనకు షూటింగ్ ఉంటేనే మనకి ఏదో ఒకటి పని ఉంటే తప్ప మనం జనరల్గా నెక్స్ట్ ఫీలింగ్. ఇప్పుడు మీరు డాక్టర్, సో అలా ఏమైనా బిజీ అయిపోయారా, లేకుంటే షూటింగ్స్ లేక ఎక్కడో ఒక ఫీలింగ్ అనేది ఉండిపోయింది? లాక్డౌన్ పీరియడ్ లో ప్రాక్టీస్ చేయలేదు, చేయకూడదు. ఐ డోంట్ వాంట్ టు డూ ప్రాక్టీస్. కంపారిటివ్ దానికంటే ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఎమర్జెన్సీ ఉంటే మెడికేషన్తో చేస్తాం, ఆన్లైన్ కాల్తో మెడికేషన్ పెట్టేస్తాం. బట్ వర్క్ అంటారా, వర్క్ లేదనేది ఎప్పుడు ఉంటుంది. వర్క్ లేకపోతే ఖాళీగా ఉంటే కొద్దిగా బోర్ కొడుతుంది. కానీ దానికి ఒక కరెక్ట్ రీజన్ ఉంది, ప్రాంప్ట్ రీజన్ ఉంది. కోవిడ్, ఇట్స్ పాండమిక్ టైం. సో మనము బయట తిరగకూడదు, బయట తిరిగేదానికి ఎంకరేజ్ కూడా చేయకూడదు. 90% నేను ఇంట్లోనే ఉన్నా, ఎక్కడ బయటకు వెళ్ళలేదు, కేసెస్ ఏమీ చూడలేదు. కాన్సన్ట్రేటెడ్ ఆన్ సమ్ వెయిట్ లాస్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. ఇంకా జిమ్ లేవు, ఏం లేవు, స్టేషనరీ లైఫ్, ఒకే చోట కూర్చొని పొద్దున్న నుంచి రాత్రి దాకా బుక్ రీడింగ్, మూవీస్ కానీ ఏదన్నా వెబ్ సిరీస్లు కానీ చూడటం, అంతే. అంతకు మించి బుక్ రీడింగ్ ఉంటుంది. కనీసం రోజుకు సెల్ ఫోన్లో అయినా ఒక ఆర్టికల్ అయినా చదువుతాను, ఏదో ఒక ఆర్టికల్ డెంటల్కి సంబంధించిందో లేకపోతే అదర్ నాకు కొత్తగా తెలుసుకోవాల్సిన విషయాల గురించి ఏదో ఒక ఆర్టికల్ చదువుకుంటాను, రోజుకొకటన్నా చదువుతాను. బుక్ రీడింగ్ ఉంది. ఇంకా ఫోన్ కాల్స్ మామూలుగా ఇంట్లో వాళ్ళతో వీళ్ళతో, అది కూడా చాలా తక్కువ. ఎక్కువ మ్యాక్సిమం బుక్ రీడింగ్, ఆర్టికల్స్ చదవడం, అది చేశాను అంతే. ఫుడ్. ఓకే, యాజ్ ఏ డాక్టర్గా ఈ COVID-19 రావడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిస్అడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ కొందరికైనా బుద్ధి వస్తుందని అనుకుంటున్నా. డిసడ్వాంటేజెస్ అనేది ఇక మనం చెప్తే లిస్ట్ చేసేది కాదు, అన్ని ఉన్నాయి డిసడ్వాంటేజెస్. అసలు రాకూడదని కోరుకుంటాం, వచ్చింది. దీనికి ఏంటి రీజన్స్ ఏంటి? చైనానా, ఇండియానా, ఇంకోటి ఇండియాలో ఎందుకు వచ్చింది, వాళ్ళ బయో వెపన్, అవన్నీ డిస్కషన్స్ పక్కన పెడితే వీ హ్యావ్ టు టేక్ సమ్ మెషర్స్ టు బీ అవే ఫ్రమ్ దట్. మొన్న ఏదో కూరగాయలు కొనడానికి వెళ్తే అతను అడిగా, ఏంటి పోయా మాస్క్ పెట్టుకోలేదని అంటే, అంత నమ్మకం అంటే అపనమ్మకం ఎందుకు మీకు మనుషుల మీద అంటున్నాడు అతను. అపనమ్మకం కాదు, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు కీప్ దట్ వైరస్ అవే ఫ్రమ్ అస్. నా నుంచో నీ నుంచో, అట్లీస్ట్ నీ నుంచి నువ్వు దాని నుంచి దూరం అవడానికి ప్రయత్నించాలి. మనిషి మీద ఏముంటుంది అపనమ్మకం? మనిషి మీద కాదు, దాన్ని నీకు వచ్చిన వైరస్ మీద, అది స్ప్రెడ్ అయ్యే దాని మీద అపనమ్మకం. మనకు నీకు నేను మాట్లాడుతున్నా, మీకు చెప్తే మీరు వింటున్నారు, అట్లా వైరస్ చెప్పేట వైరస్ చెప్తారమ్మా రావద్దని. అది వినేది కాదు కదా, అది క్రిమి వస్తుంది. కాబట్టి మనం దూరంగా ఉండడము, జాగ్రత్తగా ఉండడము, ఇంట్లో శానిటేషన్ మంచిగా పెట్టుకోవడం, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కొందరు ఇళ్ళు చూస్తే గలీజ్ ఉంటాయి, కడగరు, పెట్టరు, తొడవరు, ఏమీ లేదు, అట్లే. ఇంకా బ్యాచులర్స్ అయితే ఇంకా దారుణం.
సో కొద్దిగా హైజీన్ మెయింటైన్ చేసుకోవడం, మన హెల్త్ మీద హెల్త్ కాన్షియన్స్ తీసుకోవడం. వీ నో దట్ వీఆర్ ఇన్ ఏ వెరీ అడ్వాన్స్డ్ సొసైటీ. ఇప్పుడు ఉన్న దాంట్లో ఎవరు ఇసుకలు ఆడేవాళ్ళు లేరు. ఎవరికైనా తెలుసు, చిన్నప్పటి నుంచి ఇసుకలు ఆడి బాగా ఉండే వాళ్ళకి ఇమ్యూనిటీ బాగుంటుంది. ఇసుకలు ఆడమని కాదు, ఆ ట్రెండ్ అలా ఉండేది. ఇప్పుడు ఎవరు బయటకు పంపించట్లా, అన్ని క్లోజ్డ్ స్పేసెస్, క్లోజ్డ్ హౌసెస్, అపార్ట్మెంట్స్, వెంటిలేషన్ అసలు దారుణంగా ఉంటుంది. అలాంటి హౌసెస్లో ఉంటారు. అలా కాకుండా కొద్దిగా సన్లైట్కి తిరగాలి. I have seen many cases that children are suffering from vitamin D deficiency because they are not coming out of homes. బయట ఎండలు తిరగట్లే, they're avoiding sunlight. చిన్నప్పటి నుంచి ఆ ట్యాన్ అయిపోతాం, ఎర్రగా ఉండాలి కొడుకు యాపిల్ పండులాగా అని బయట తిప్పకుండా, బయట ఉండకుండా చేస్తున్నాం. డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి, బోన్ డెన్సిటీ డిక్రీజ్ అయిపోతుంది, ఇమ్యూనిటీ ఉండదు. ఎవ్రీబడి నోస్, పుస్తకాల్లో కూడా ఉంటుంది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ స్టెరిలైజేషన్ సన్లైట్. ఏ పుస్తకం తీసుకున్నా ఫస్ట్ లైన్ ఆఫ్ స్టెరిలైజేషన్ సన్లైట్ ఎక్స్పోజ్ కావాలి. ట్యాన్ అయితే ఏమైంది, అది ఇక్కడ ఉండాలి, ట్యాన్ ఉందా లేదా అనేది ఇక్కడ ఉండాలి. ఈ ట్యాన్ రిమూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మిగతాన్ని ఇప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. హెల్త్ని నెగ్లెక్ట్ చేసుకుంటే ఇట్లాగే ఉంటుంది, సిచ్యువేషన్ బ్యాడ్ అవుతుంది. సో ట్రై టు బీ హైజీన్, మీరు మెయింటైన్ హైజీన్ సరౌండింగ్స్, బీ హ్యాపీ అంతే. ఓకే. అండ్ ప్రజెంట్ థియేటర్స్ అన్ని క్లోజ్. మనం గత ఇది 4.5 నెలలు అయిపోయింది అటు. థియేటర్స్ మొత్తం క్లోజ్ అయిపోయాయి. సో ప్రతి ఒక్కరు ఇంటి టీవీకే పరిమితం అయిపోయారు, సెల్ ఫోన్. సో ఇప్పుడు థియేటర్లకు పోట్లే కాబట్టి ఈ ఓటీటీ, ఈ అమెజాన్, నెట్ఫ్లిక్స్ వల్ల సినిమాలు కూడా మనకు ఏంటి వెబ్ ఓటీటీ ఛానల్స్లోనే రిలీజ్ అయిపోతున్నాయి. నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఆహా అంటూ కొత్తగా వచ్చింది. సో అందరు సినిమాలు కూడా అక్కడే రిలీజ్ చేస్తున్నారు. అండ్ అంత వెబ్ సిరీస్ల మీద పడిపోయారు. అండ్ ఇంకోటి యూట్యూబ్, కంప్లీట్ టీవీ. వాట్ యూ సే అండి, ఇప్పుడు ఉన్న ఓటీటీ గురించి మీరేం చెప్తారు, మీ ఒపీనియన్ అండి? చేంజ్ అంతే, చేంజ్ బై ద టైమ్ గోస్ ఆన్, చేంజెస్ కమ్. ఒకప్పుడు వీధి నాటకాలు, రోడ్ షోస్ కాస్త షెడ్లు వేసి దాన్ని ఏదో అంటారు థియేటర్స్ లాగా ఉన్నవి, 4 టికెట్లని అట్లా ఉంటుంది. ప్రొజెక్టర్స్ వేసుకునేవాళ్ళు, వారానికి ఒకసారి ప్రొజెక్టర్ ఊరికి వస్తే పరదా వేసి ఊర్లో వాళ్ళందరినీ కూర్చొని. హ్యాస్ చేంజ్డ్, హ్యాస్ కమ్ టు థియేటర్స్. తర్వాత 70mm ప్రొజెక్టర్, లైట్ లేజర్ ప్రొజెక్టర్ కాస్త మల్టీప్లెక్స్ కాస్త ఇంకా ఎక్సెట్రా చేంజ్. అట్లాగే ఐ థింక్ దిస్ ఇస్ ఎ చేంజ్. రాబోయే కాలంలో మేబీ థియేటర్స్ ఉండకపోవచ్చు, చెప్పలేం. పీపుల్ విల్ ఫైండ్ సమ్ సొల్యూషన్. అంటే ఇప్పుడు అన్నారు కదా, మెగా సీరియల్స్, మెగా మూవీస్ థియేటర్లో రిలీజ్ చేయాలి, కలెక్షన్లు వస్తాయి. పీపుల్ విల్ ఫైండ్ సొల్యూషన్ ఫర్ దట్ ఆల్సో. అంటే అది కూడా ఓటీటీ ఛానల్లో రిలీజ్ చేసి సేమ్ కలెక్షన్స్ వచ్చే విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్స్ ఆల్ డిపెండింగ్ అపాన్ ద ఐడియాలజీ ఆఫ్ ద హ్యూమన్స్ అంతే. అంటే మేబీ అంటే అంత ఇప్పుడు మనం ఓటీటీలా రిలీజ్ చేస్తే వచ్చే మనకు బయట భారీ కలెక్షన్, బ్లాక్ బ్లాస్ట్ హిట్ అయితే మనకు ఇక్కడ ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ బెటర్ దాన్ పైరసీ కదా, అంత ఇది రాకపోవచ్చేమో, అంత బడ్జెట్ మేబీ చెప్పలేం మనం. హ్యూమన్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. డిస్ట్రిబ్యూటర్లు లాస్, థియేటర్స్ అన్ని ఆన్లైన్ డిస్ట్రిబ్యూటర్స్ వస్తారు, అంత ఉండదేమో. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే తగ్గవు. ఒక సినిమా చేయాలంటే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఎక్కడ తగ్గించరు, అయ్యే ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి. సో అక్కడ షూటింగ్స్ అయితే మార్పు చేర్పులు అయితే ఏముండవు. కమింగ్ టు థియేటర్కి వచ్చేసరికి ఇప్పుడు ఈవెన్ దో మీరు తెలుగు రాష్ట్రాల్లో చూసుకోండి, 27% థియేటర్సే ఉన్నాయి మన ఇండియాలో. కంపేరింగ్ టు ఫారిన్ కంట్రీస్ మనం 7% ఉంటే 27% థియేటర్స్ ఉన్నాయి. అంటే మనం ఎంత క్రేజ్ అంటే మన ఇండియాలో, ఇంకా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో, కోర్స్ మిగతా రాష్ట్రాల్లో అంత క్రేజ్ అన్నమాట. అంటే ఈ థియేటర్స్ కానివ్వండి, హీరోలు కానివ్వండి, ఒక సెలబ్రిటీజం అనేది మన జనాలకు అంత క్రేజ్, సినిమాలు అన్నా ఇదంతా. సో మీరు అట్లా అంటారు, ఏవేవైతే జరగవు అనుకున్నారో అవి జరగడం లైఫ్. రాచరికం పోదనుకున్నారు, రాజులు పోయారు. బంగ్లాలు పోయినాయి, కోటలు పోయినాయి. ఇళ్ల ముందు పెద్ద పెద్ద స్థలాలు పెట్టుకుని గార్డెన్లు వేసుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. అందరూ అపార్ట్మెంట్లు అంటున్నారు. ప్రతిదానికి ఒక చేంజ్ ఉంటుంది. ఐఫోన్లో మీరు కాల్ రికార్డింగ్ చేస్తారా? లేదు, ఆప్షన్ లేదు కదా. ఆన్లైన్లో నేను సినిమా రిలీజ్ చేస్తా, ఓన్ వెబ్సైట్ క్రియేట్ చేసుకుని
స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ కూడా లేకుండా ఓన్లీ లాగిన్ పాస్వర్డ్తోనే లాగిన్ చేసుకోవచ్చు. దానికి పేమెంట్ అనుకోండి ఈచ్ వ్యూకి. నువ్వు టికెట్తో చూస్తే ఏంటి, ఆన్లైన్లో చూస్తే ఏంటి, వచ్చే డబ్బులు ఒక్కటే. ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వద్దాం. ఇప్పుడు జనరల్గా ఒక ఒక జిల్లాలో ఒక మండలం కింద ఇన్ని విలేజెస్, ఇన్ని తండాలు, ఇన్ని గిరిజన గూడాలు ఉంటాయి. ఇప్పుడు అందరూ అప్డేట్ అయ్యారు. అంటే ఒకప్పుడు థియేటర్కి వచ్చి చూసేవాళ్ళు చాలా తక్కువ, ఇప్పుడు అందరూ థియేటర్కి వచ్చి చూస్తున్నారు. మీరు అన్నట్టు అందరు ఫోన్లో ఓటీటీలా ఓపెన్ లాగిన్ అయ్యి అంతా అందరు చూసుకోలేరు కదా. టిక్ టాక్ చేస్తున్నప్పుడు లాగిన్ అవ్వడానికి బాబు, శ్రీకాకుళం అడవుల్లో కూడా, శ్రీశైలం అడవుల్లో కూడా టిక్ టాక్లు చేస్తున్నారు వెళ్ళి. ఇదిగో చూడు, చెట్టు చూడు, పుట్ట చూడు, కింద వేరు చూడు, ఏమో పాము చూడు, దాన్ని కాటేస్తుంటుందో చూడని బాగా వీడియోలు చేస్తున్నారు. అయ్యో కాదు, ఇప్పుడు లాగిన్ అవ్వాలంటే పాస్వర్డ్ కావాలి, పాస్వర్డ్ కావాలంటే డబ్బులు కట్టు. పాస్వర్డ్ వస్తుంది, నువ్వు సెల్ ఫోన్లో చూసుకోవో, ల్యాప్టాప్లో చూసుకుంటావు, ఇంట్లో పెద్ద 75 ఇంచెస్ టీవీ పెట్టే సౌండ్ సిస్టమ్ పెట్టుకుని టీవీ చూసుకుంటావు. అది మీ ఇష్టం, మీ ఎకనామికల్ స్టేటస్ బట్టి చూసుకుంటావు. ఎవరికైనా ఉంటే టికెట్ ఒకటి, స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ ఉండదు, రికార్డ్ చేయలేవు, పాస్ చేసుకుంటావు, చూస్తావు. సెకండ్ ఆప్షన్ లేదు, నేను టీవీలో పెట్టి దాన్ని రికార్డ్ చేసుకుని అమ్ముకుంటానంటే పైరసీ జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే, ఎవడో ఒకడు టీవీ పోయి థియేటర్లో కూర్చొని సినిమా రిలీజ్ చేస్తున్నాడు. సో దట్ ఈస్ బెస్ట్ ఆప్షన్. అంటే ఎందుకు ఇప్పుడు మరి బాహుబలి కూడా మరి అదేదో వచ్చిందన్నారు కదా, పైరసీ వచ్చేసింది, వాళ్ళు ఏదో శాటిలైట్ హ్యాక్ చేశారు అది అని అన్నారు. ప్రతి దాంట్లో ఒక లాజిక్ ఉంటుంది, దానికి సొల్యూషన్ వెతుక్కోవడమే హ్యూమన్ లైఫ్. అలా శాటిలైట్ హ్యాక్ చేస్తానంటే శాటిలైట్ హ్యాక్ కాకుండా ఇంకేదో సాఫ్ట్వేర్, ఒక కొత్త సొల్యూషన్ మనం క్రియేట్ చేసుకోవడమే. కానీ వీ కెనాట్ చేంజ్ పీపుల్ ఫ్రమ్ చేంజింగ్, వీ కెనాట్ చేంజ్ సొసైటీ ఫ్రమ్ చేంజింగ్. అది మంచిగానో చెడుగానో మారిపోతూనే ఉంటుంది, అది ఎక్కడ ఆగదు, ఆపలేరు కూడా ఎవరు. నేను చెప్పాను కదా, ఒకప్పుడు చిన్న బండి వేసుకుని మైక్ పెట్టుకుని సోన్స్ సినిమా, ఈ హీరో ఈ హీరోయిన్ వచ్చి చూడండి చూడండి అని పాంప్లెట్లు వేసుకునేటప్పుడు ఆ రిక్షా వాడు కూడా అనుకుంటాడు రిక్షాకి ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని. నేను జీవితకాలం రిక్షానే దొక్కుతా అనుకుంటాడు. అదే ఒక 5 ఏళ్ళ తర్వాత రిక్షా అనే సాటో కొనుక్కుంటాడు. పాంప్లెట్లు వేసేవాడు అనుకోండాడు నేను సినిమాల కోసం పాంప్లెట్లు వేయడం మానేస్తా అని. ఈరోజు అడ్వర్టైజ్మెంట్కి వచ్చిన సినిమాకి పాంప్లెట్ వేసేవాళ్ళు లేరు. ఎవరు పోస్టర్లు కొడుతున్నారు? పోస్టర్లు ఎవరన్నా కొడుతున్నారు ఇప్పుడు? చాలా వరకు సినిమాల్లో హైదరాబాద్లో పోస్టర్లు ఉన్నట్ల అంతా లైట్ బోర్డ్స్, పోస్టర్ ప్రింట్ చేయట్లా. ఎవరైతే పోస్టర్లు ప్రింట్ చేసేవాడో వాడే మార్చుకొని, టెక్నాలజీ మార్చుకొని, మిషనరీ మార్చుకొని బోర్డులు తయారు చేస్తున్నారు. అలాగే మార్పు వస్తుంది. అలాగే థియేటర్లో కూడా మారి ఇంకొక రకంగా వస్తుంది. అంతేగాని మారట్లేదు అంటే మనం ఇప్పుడు నేను చెప్పినంత మాత్రం మారిపోదు, రేపు ఎల్లుండికో మారిపోదు. మేబీ ఒక 6 months కానీ 8 months తర్వాత మళ్ళీ ఒకవేళ థియేటర్లో ఓపెన్ చేస్తే, ఇప్పుడు జనాలు ఇప్పుడు అలవాటు పడ్డారు. అంటే ఇంట్లోనే ఉండి మొబైల్స్లో మీరు అన్నట్టు ఇంట్లో ప్రొజెక్టర్ పెట్టుకొని, లేదంటే టీవీలో నెట్ఫ్లిక్స్లో చూడడం. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఇక్కడ జనరల్గా సినిమా రిలీజ్ అయినా కూడా ఇక్కడ నెట్ఫ్లిక్స్ వాళ్ళు కూడా కొనడం జరుగుతుంది. మనం అమెజాన్లో కూడా చూస్తున్నాం సినిమాలు. అవసరమా థియేటర్ దాకా వెళ్ళడం అని చెప్పేసి ఇప్పుడు కంప్లీట్గా మైండ్ సెట్ అంతా ఇటే చేంజ్ అయ్యే వాళ్ళు కూడా ఎక్కువ శాతం ఉండొచ్చేమో. రేపటికి ఒక థియేటర్స్ ఓపెన్ చేస్తే సో ఎంత వరకు నష్టం ఉంటుంది అంటారు? అంటే నిజంగా నష్టము ఎంత వస్తుంది అదే నేను అనాలిసిస్ చేయలేను. దట్ ఈస్ వెరీ బిగ్ టాపిక్. ఒకటి చెప్తా, పాండమిక్ ఇలానే ఉంటే పాండమిక్ ఒక సినీ ఆర్టిస్ట్కి నేనే చెప్తున్నా, ఒక సినీ ఆర్టిస్ట్కి, ఒక సీరియల్ ఆర్టిస్ట్గా చెప్తున్నా, ఇట్స్ నాట్ సేఫ్ టు గో దేర్. ఈవెన్ గవర్నమెంట్ అందుకే మూసేసింది. అది ఏదైనా కానీ పాండమిక్ తగ్గి సిచ్యువేషన్స్ అన్ని నార్మల్కి వచ్చి ఒక వ్యాక్సిన్ ఏదన్నా వస్తే దెన్ ఇట్స్ దేర్ పర్సనల్ లైఫ్, దే కెన్ చూస్ టు గో టు థియేటర్స్. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద టేస్ట్. నాలాంటి థియేటర్లో చూస్తే ఇంట్రెస్ట్ బాగా అనిపిస్తుంది. సినిమా అనుకుంటే థియేటర్కి వెళ్ళి చూస్తాను. కొంతమందికి నేను థియేటర్కి వెళ్ళి చూస్తే అంత నాకు నచ్చదు, నలుగురిలో కూర్చొని చూడడం ఇష్టం ఉండదు. నాకు సింపుల్గా ల్యాప్టాప్లోనో టీవీలోనో నేను ఐడియల్గా ఇంట్లో కూర్చొని ఖాళీగా ఒంటరిగా ఏ పని లేకుండా టీవీలోనే చూడాలి అనుకునే వాడికి వాడి టేస్ట్ బట్టి ఉంటుంది. ఐ డోంట్ థింక్ యూత్ విల్ సీ ఇన్ ల్యాప్టాప్స్ ఆర్ టీవీస్. దే ఆల్వేస్ షో ఇంట్రెస్ట్ గోయింగ్ టు ద సినిమా థియేటర్స్. సో అట్లాంటి వాళ్ళు వెళ్తారు. మేబీ పెద్ద వయసు ఉన్నవాళ్ళు, ఓటీటీకి ఆల్రెడీ అలవాటు పడిన వాళ్ళు, దే ఆల్వేస్ ట్రై టు చూస్ దిస్ కైండ్ ఆఫ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్. నా అనాలిసిస్ ప్రకారం కుర్రాళ్ళు అయితే థియేటర్కి వెళ్ళి చూస్తారు అంటే చేంజెస్ ఉంటాయి.
ఓకే. అండ్ కమింగ్ టు యువర్ చైల్డ్హుడ్, సో ఏంటి మీరు చైల్డ్హుడ్లో ఎలా ఉండేవారు? సో మీకు బాగా గుర్తుండిపోయిన కొన్ని మెమరబుల్ మూమెంట్స్ మాతో షేర్. చిన్నప్పటి నుంచి బాగా కోపం. కోపం ఇప్పుడే అంతే? ఇప్పుడు లేదు, ఇప్పుడు తగ్గింది. ఆఫ్టర్ 2016 తగ్గింది. ఏంటి అంత తగ్గడానికి ఏమైనా కారణం, రీజన్స్ ఉన్నాయా? లైఫ్, ఐ హావ్ సీన్ లైఫ్ వేర్ నా కోపం మంచి దానికోసమైనా కూడా ఈ భయం వల్ల ఫ్రెండ్స్ని పోగొట్టుకున్నా. అంటే వాళ్ళు నేను వీడు కోపిష్టి, వీడు ఏది పడితే ఆ కోపంలో చేస్తాడు, అది మంచిగా చెడా అని వాళ్ళు ఆలోచించరు. వాడు కోపిష్టి, వాడు కోపడుతున్నాడు, అంతవరకే వాళ్ళకి. దానివల్ల నేను మంచిని ఎదిరిస్తున్నానా అదేది వాళ్ళకి అనవసరం. సో దే ఆర్ ఫౌండ్ దట్ మనిషికి మంచిగా చేయడం అనేది కాదు ఇంపార్టెంట్. వాడికి ప్లస్ అవుతే ఉంటాడు, వాడికి నెగిటివ్ అనిపిస్తే వెళ్ళిపోతాడు. దొంగ కూడా దొరికిపోతానంటే దొంగతనం చేయడు, దొరకను అనుకుంటేనే దొంగతనం చేస్తాడు. అలాగా వాడికైనా నేను చేస్తున్న మంచి వల్ల వాడికి ప్లస్ అవుతుంది అంటేనే వాడు నాతో మంచి పని చేయడానికి రెడీగా అవుతాడు. అరే నేను మంచి పని చేస్తున్నా కానీ దీనిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయరా, నాతో పాటు సపోర్ట్ చేయండి అంటే 98% చేయరు, 2% సపోర్ట్ చేస్తారు. ఈవెన్ ద ఫ్యామిలీ కూడా ఎదురు నిలబడి కొట్లాడదామని చాలా మంది అనుకోరు. కొట్లాడుకుంటే మా అన్నే ఉంటుందో, మా నాన్నే ఉంటాడో, లేకపోతే నా లైఫ్ ఏమైపోతుందో అనేది ఆలోచిస్తారు. కానీ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాస్, దాని విలువ ఎంత, మనం కొట్లాడుతున్న దానికి ఎంత అనేది ఎవరు ఆలోచించరు. సో దెన్ ఐ రియలైజ్డ్ ఫూలిష్గా ఆలోచిస్తున్నానేమో నేను. అనవసరంగా ఎక్కువ కోప్పడి ఏదో పీకేద్దాం పొడి చేద్దామని కోప్పడి ఏదో చేసుకుని అందరిలో అపనమ్మకం క్రియేట్ చేసి నేను సక్సీడ్ అవ్వక వేస్ట్ ఆఫ్ టైం. సో ఐ రియలైజ్డ్. అండ్ ఇప్పటికీ ఆ ఫ్రెండ్స్ని ఎవరిని వెనక్కి తెచ్చుకోవాలని ప్రయత్నించను కూడా. ఎందుకంటే ఐ వాజ్ నెవర్ రాంగ్, విల్ నెవర్ డూ ఎనీథింగ్ రాంగ్. ఈ కోపం అనేది ఎప్పుడైనా కొన్ని ఇన్సిడెంట్స్ క్రియేట్ చేసిందా? చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఎలాంటి ఇన్సిడెంట్స్ అంటే కోపంలో కొన్ని కొట్టడం అంటే ఊరికే నార్మల్ ఒక దెబ్బ వేసానండి, రక్తాలు వచ్చే అంత ఏం లేదు. ఆ విషయంలో నన్ను పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. స్టేషన్ దాకా వెళ్ళాల్సిన వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే స్టూడెంట్ లైఫ్ పెద్దగా వన్స్ ఐ హావ్ లెఫ్ట్ దట్ కాలేజ్ ఐ రియలైజ్ దట్ లాట్ ఆఫ్ షిట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ పీపుల్. సో ఐ డోంట్ వాంట్ టు వాళ్ళని ఏదో మోటివేట్ చేసి వాళ్ళని నేను ఎడ్యుకేట్ చేయాలని నేను అనుకోవట్లా. ఎవరి పర్సనాలిటీ వాళ్ళకు ఉంటుంది, లెట్ ఇట్ బి. నేను అలా ఉంటాను. మార్చుకోవాలనుకున్నాను కొన్ని. ఇన్ని రోజులు ఒంటరిగా కాలేజీలో ఉన్నప్పుడు ఎవడైనా ఒంటరిగానే ఫీల్ అవుతాడు, ఎవరు ఫ్యామిలీ గురించి పట్టించుకోరు పెద్దగా. సో నేను అలాగే ఫీల్ అయ్యా. ఇప్పుడు మా అమ్మ ఉన్నారు, నాన్న ఉన్నారు, వాళ్ళని నేనే చూసుకోవాలి, నాలోనే వాళ్ళు సంతోషం చూసుకుంటారు. కాబట్టి తగ్గిద్దాం, ఏమైంది. నేనైతే మారలేదు, నేను ఇలానే ఉంటా. కొన్ని జరుగుతాయి, అది మరీ 2 peaks వెళ్తాయని నేను యాక్టివేట్ కాని పరిస్థితి ఇప్పుడు. ఈవెన్ ఎమోషనల్లీ కూడా ఐఎమ్ నాట్ దాట్ మోర్ అటాచ్డ్. ఎవరన్నా మాట్లాడకపోతే ఉండలేను. ఎమోషన్స్ మీద కూడా నాకు మోర్ ఇండల్జ్ ఉండను, నా వాటి మీద ఎక్కువ దాంతో రిలేటెడ్ ఉన్నాను. ఫ్రీక్వెంట్గా విష్ చేయడము, బర్త్డే చెప్పకపోతే, నాకు ఎవరన్నా ఇప్పుడు నా పుట్టినరోజు హ్యాపీ బర్త్ చెప్పలేదు లైట్ తీసుకుంటా అంతే. అంతేగాని దాన్ని ఒక పాయింట్గా పట్టుకొని నేను హర్ట్ అయ్యి నువ్వు నాకు చెప్పలేదని అడిగి వాడిని నేను శత్రువుగా అనుకుని అలా ఆలోచించను అసలు. చెప్పకపోతే చెప్పలేదు అంతే. ఏం నేను కాలేజ్లో అయిన ఇన్సిడెంట్స్ ఏంటంటే మీకు బాగా ఇప్పటికీ అది గుర్తొచ్చినప్పుడు? కాలేజీలో ఉన్న ఇన్సిడెంట్స్ ఉన్నాయి. కాలేజీలో లేనిపోని మన మీద చెప్పడము, మంచిగా వెళ్ళినప్పుడు చెడు ఎదురు కావడము. ఓన్ నా క్లాస్మేట్స్ దే హ్యావ్ బిట్రేడ్ మీ. బిట్రేయల్ అంటే అప్పుడు అది బిట్రేయల్, ఇప్పుడు ఆలోచిస్తే దట్స్ ఎ సిల్లీ పాయింట్. అప్పుడు ఆ ఏజ్లో అది బిట్రేయల్. దొంగలు, డాక్టర్లుగా చదువుతూనే దొంగలు, థెఫ్టింగ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. ఇది వాడు మరి
వాడి మెంటాలిటీకి తెలియాలి అది కరెక్టా కాదా, ఎంతవరకు నిజము, ఎంతవరకు నిజం కాదు. లైఫ్లో ఎట్లుంటుందంటే అండి, కొన్ని మనం వెనక్కి తిరిగి చూపించలేము, కొన్ని వెనక్కి తిప్పి చూపించలేము, కొన్ని అలా గుర్తుంచుకోవాలి అంతే. అలా జడ్జి చేయడం, నా ఫ్రెండ్స్ దే హ్యావ్ జడ్జ్డ్ మీ. అంటే జడ్జ్డ్ మీ అంటే నువ్వు చేసేది కరెక్టే, కానీ నీ వల్ల మాకు కూడా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి ప్రొఫెసర్స్ నుంచి. నేనేమంటా, తప్పు జరుగుతున్నప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయమని అడుగుతా. దే వాంట్ టు టేక్ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. నేను క్వశ్చన్ చేయను, నేను వెళ్ళిపోతా, తలంచుకొని వెళ్ళిపోతా, వాట్ ఎవర్ ఇట్ మేబీ. నేను సేఫ్గా బయటకు వచ్చేస్తే చాలు. అలాంటి సిచ్యువేషన్స్. నేను ఒక చిన్న తప్పు చేస్తే నా మీద కోపంతో ఒక ప్రొఫెసర్ నా బ్యాచ్ మొత్తాన్ని ఇబ్బంది పెట్టడం, when I'm coming out of the college. అంటే అది ఆయన తప్పని చెప్పను, నా తప్పని చెప్పను, సిచ్యువేషన్ హ్యాస్ మేడ్ దట్. సో అలాంటివి చూసిన తర్వాత ఓకే, ఏదన్నా నేను ఒకటే ఫేస్ చేయాలి కానీ అందరినీ మిక్స్ చేయొద్దు. వాళ్ళు వచ్చి నీ వల్లే నాకైంది, నీ వల్లే నాకైంది, నేనే వెళ్ళి సెటిల్ చేసుకున్నాను. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి, నేను తప్పు చేయనప్పుడు ఎందుకు చేస్తావు అలాంటి సిచ్యువేషన్స్ కొన్ని రెక్టిఫై చేసుకున్నా. ఇప్పుడు కోపం లేదు, మ్యాక్సిమం లేదు. మీరు ఎదుగుతున్న క్రమంలో అంటే మిమ్మల్ని ఎవరైనా దొంగ దెబ్బ తీశారా? అంటే నార్మల్గా అది మీ ఫీల్డ్లో కానివ్వండి, ఇప్పుడు అసలు నేను ఎవరి దగ్గర ఇంతవరకు పని చేయలేదు, డాక్టర్గా ఎవరి దగ్గర వర్క్ చేయలేదు. ఎంప్లాయ్మెంట్ అని నేను వెళ్ళి డబ్బులు శాలరీ తీసుకుని ఎప్పుడు వర్క్ చేయలేదు, చెయ్యను కూడా. నా ఓన్ క్లినిక్, ఐ స్టార్టెడ్ విత్ మై ఓన్ క్లినిక్. నేను చెప్పుకోదగ్గర ఎవరైనా ఇద్దరు ఉన్నారంటే నా ప్రొఫెసర్, పీడో ప్రొఫెసర్ గారు రవికుమార్ గారు అని ఉన్నారు. నేను హౌస్ సర్జన్సీ వచ్చిన తర్వాత ఆయన ఫారెన్ వెళ్ళిపోతే ఆయన క్లినిక్ నాకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళారు. ఐ వాజ్ జస్ట్ మేనేజింగ్ ద హాస్పిటల్ జస్ట్ చూసుకునేవాడిని. పేషెంట్స్ ఏంటి, వస్తున్నారు పోతున్నారు, వాళ్ళు ఎంత కడుతున్నారు, ఎంత పోతుంది, ఏ ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు. ట్రీట్మెంట్స్ చేసేటప్పుడు నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే వెన్ మై అనుభవ ప్రొఫెసర్ జేస్దాస్ గారు అని ఉండేవాళ్ళు. ఆయన నా క్లినిక్ కన్సల్టెన్సీ ఇచ్చేవాళ్ళు. ఆయన ట్రీట్మెంట్ చేస్తారు. ఈ రోజు నేను ప్రాక్టీస్ చేస్తానంటే ఆయన దయ, వాళ్ళిద్దరి దయ ఎక్కువ. ఎందుకంటే ఆయన నా క్లినిక్ ఇవ్వడం గొప్ప విషయం గుడ్డిగా. రెండోది ఈయన నా క్లినిక్ వచ్చి నా ప్రాక్టీస్ చేయడం, అంటే ఆయన ట్రీట్మెంట్ చేయడం ఒక గొప్ప విషయం. ఆయనకి ఇచ్చాను, డబ్బులు ఇవ్వలేదు, ఏం చూసేవాడు కాదు, జస్ట్ తీసుకుంటాడు, టేస్ట్ చేస్తాడు అంతే. అలాంటిది ఆయనే ఒకరోజు ఏం జరిగిందంటే సిచ్యువేషన్, పేషెంట్లు వచ్చారు, నేను బయట రిసెప్షన్లో ఇద్దరు అసిస్టెంట్లు, ఇద్దరు ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు, అసిస్టెంట్లు హెల్ప్ చేసేవాళ్ళు. ఆయన లోపల కూర్చున్నాడు, నేను కేసు పెట్టాను, ఆయన చేస్తున్నాడు. చేసిన తర్వాత రూట్ కెనాల్ అప్పటికి నాకు ఇంకా రాదు సరిగా, రూట్ కెనాల్ రాదు. బయట కూర్చొని డబ్బులు కలెక్ట్ చేసి అక్కడే కూర్చొని మాట్లాడుతున్నా వాళ్ళతో కూర్చొని. లోపల నుంచి పిలిచి ఏం చేస్తున్నావు బయట, పేషెంట్ బుద్ధి జ్ఞానం ఉందా, పేషెంట్ ఉందా, బుద్ధి జ్ఞానం ఉందా, నేను ట్రీట్మెంట్ చేస్తే నువ్వు బయటపోయి డబ్బులు ఎక్కేసుకుంటావా, నేను ట్రీట్మెంట్ చేస్తే నువ్వు చూడాలా, నేర్చుకోవాలి. బయట కూర్చుంటే అర్థమైంది మనకి, నాకు తెలియదు చెయ్యి కేసు అన్నాడు. ఏం చేసేది కేసు, నాకు వస్తే కదా. అప్పటి నుంచి రోజు వచ్చేవాడు, కూర్చునేవాడు, నేను నన్ను చేయమనేటోడు. ఆయన చూస్తూ ఉంటాడు, నేను చేస్తూ ఉంటాను. డౌట్ వస్తే నన్ను అడుగుంటాడు, దగ్గరుండి చేయించేవాడు. బై ద ఎండ్ ఆఫ్ హౌస్ సర్జన్సీ అయిపోయింది, నేను పేషెంట్లు చేయడం మొదలుపెట్టాను. ఆయన నాతో, నేను ఎప్పటి నుంచి రాలేను, నువ్వు కంటిన్యూ చేసుకో, ఎవరన్నా బాగా చేస్తున్నావు, చక్కగా చేస్తున్నావు, ఏ ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, కాంప్లికేటెడ్ కేసెస్ కూడా ఈజీగా డీల్ చేస్తూ అలా నేర్పించారు. ఆయన క్లినిక్ ఇవ్వడం ఒక గొప్ప విషయం. ఆయన నా దగ్గర ఒక రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయాలి క్లినిక్ ఇచ్చి, నువ్వు వచ్చిన దాని క్లినిక్ రన్ చేసుకో అంతే, ఇక్కడ ట్రాన్సాక్షన్స్ చూసుకొని నాకు రన్ చేసుకో. ఈయన నాకు హెల్ప్ చేశారు. ఇట్లాగా కొంతమంది హెల్ప్ చేస్తారు, లాగే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, పట్టించుకోను నేను. అలాంటివి కొన్ని జరుగుతాయి. రిగ్రెట్ అయిన కేసు అంటే ఒక్కసారి మా ఫాదర్ ఫ్రెండ్కి ఏమో ట్రీట్మెంట్ నా సీనియర్ దగ్గర చేయిస్తే తేడా కొట్టింది. రూట్ కెనాల్ చాలా బాధగా ఉన్నాడు ఆయన, చాలా పెయిన్, విపరీతమైన పెయిన్ రూట్ కెనాల్ చేస్తే. బయటికి వెళ్ళా, భోజనానికని బయటికి వెళ్ళా. ఆ హోటల్లో ఆయన ఉన్నాడు. హోటల్లో చూసి బూతులు పెట్టడం తక్కువ, ఆయన ఇట్లా మొహం మీద చూపించి అని ఆపేశాడు. అంటే ఆయన పెయిన్ అలాంటిది పాపం.
అన్నం తినలేని పరిస్థితి నాది అంటున్నాడు ఆయన. ఆకలితో ఉన్న పొద్దు నుంచి ఎవరికి ఇచ్చి చేయొచ్చు. అలాంటిది మా సీనియర్ అడిగా, ఏమయ్యా ఎట్లా చేసావు, రూట్ కెనాల్ ఎక్స్రే తీసుకున్నా అంటే, ఎక్స్రే అవసరం లేదు, నేను ఇట్లాంటివన్నా చేసిన అన్నారు. ఏం చెప్తాను ఇంకా, ఎక్స్రే లేకుండా రూట్ కెనాల్ కంప్లీట్ చేసాడు. అసలు ఎందుకైంది ఎలా అయింది పెయిన్ నాకు తెలియాలి కదా. దానికి నేను చెప్పుకోలేను, నేను కాదు కదా నేను ట్రీట్మెంట్ చేసింది, నన్ను ఎందుకు అంటావు అని అనలేదు. నేనే రెస్పాన్సిబుల్, బికాస్ ఈస్ మై ఫ్రెండ్స్ ఫాదర్స్ ఫ్రెండ్. నేనే మా ప్రొఫెసర్ని పిలిపించి మళ్ళీ రూట్ కెనాల్ చేయించి అక్కడ మళ్ళీ వేరే జరిగింది. ఆయన ఇట్లాంటివి చేయకూడదు, స్టూడెంట్లు వీళ్ళంతా అని అది అదొక రకం, అది వేరే. నేను చెప్పేది లేదా ఆయన ఇష్టం, ఆయన ఏం చేయాలన్నా చెప్పుకోండి. అలాంటి కొన్ని ఇన్సిడెంట్ జరుగుతాయి. అప్పటి నుంచి భయం నాకు, ఎవరికన్నా రెఫర్ చేయాలంటే, ఏ హాస్పిటల్ కన్నా రెఫర్ చేయాలంటే. నాకు తెలిసిన కేసు అయితే నేను చేస్తా, లేదు సారీ నాకు ఐఎమ్ నాట్ అవైలబుల్, నాకు టైం లేదని చెప్పేస్తా. రెఫర్ చేసిన ముందుగా చెప్పేస్తా, ఇఫ్ ఐఎమ్ రెఫరింగ్ టు సంబడి ఇట్ ఈస్ టోటల్లీ యువర్ రెస్పాన్సిబిలిటీ వెదర్ డాక్టర్ ఈస్ డూయింగ్ ఇన్ ప్రోటోకాల్ ఆర్ నాట్, లేదా నాకు చెప్పండి. అంతేగాని మీరు అంటే అంటే అట్లా రిలేషన్షిప్ ఇప్పుడు ఆయన వల్ల నేను తిట్టించుకున్నాను, నన్ను తిట్టారని పెద్ద విషయమే కాదు నాకు. అది మా ఫాదర్స్ ఫ్రెండ్, ఆయన అడుగుంటారు కదా, మీ అబ్బాయి ఇట్లా రేపు మీ అబ్బాయి ఇట్లా చేసినాడండి. అట్లా నా మిస్టేక్ లేకపోయినా కొన్ని తప్పులు జరుగుతాయి. నేనేం మంచి చేద్దాం అనుకున్నా, అది రాంగ్ అయింది, ఏం చేయాలి? మా ఫాదర్ చెప్పాను, మా ఫాదర్ జరుగుతుంది లేరా, ఏం కాదు, మనం మాట్లాడతలేదు, చిన్న మైనర్ థింగ్స్. బట్ డాక్టర్గా నా మీద ఉంటే వాళ్ళకి మైనర్ ఉండొచ్చు, ఆయన పెయిన్ నాకు అర్థమైంది ఉండొచ్చు, కానీ బట్ ఆ పెయిన్ నాకు అర్థమైంది, ఆ రెస్పాన్సిబిలిటీ ఐ థాట్ నేనున్నప్పుడు చేయించి ఉండాల్సిందేమో, అవకాశం తీసుకున్నానేమో అనేది ఒకటి ఉంటుంది. బట్ నౌ హీ ఈస్ గుడ్, మీరు ఎక్కడున్నారు నాకు కూడా తెలియదు, బట్ హీ మైట్ బి గుడ్. అట్లాంటివి కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. లాగడం కాదు కానీ వెనక చెప్తారండి, వాళ్ళ గురించి ఇప్పుడంతా చెప్పి టైం వేస్ట్. ఒక యాక్టర్గా నేను యాక్టర్ అయ్యాను, ఒక సీరియల్కు హీరోగా చేస్తున్నాను అన్న యాటిట్యూడ్, అన్న అహం అనేది మీలో ఎప్పుడైనా మీకు కనిపించిందా? ఎదుటి వాళ్ళు మీతో ఎప్పుడైనా చెప్పడం కూడా మీరు విన్నారా? నాకైతే నేను చూడలేదు. ఎందుకనంటే నాకు మైండ్లో ఎప్పుడు ఒకటి ఉంటుంది, నేను రేపు యాక్టర్గా సెటిల్ అవుతానో అవ్వనో తర్వాత విషయం. లైఫ్ లాంగ్ నేను ఒక డాక్టర్నే, లైఫ్ లాంగ్ నేను చచ్చేదాకా నేను డాక్టర్నే. అప్పటిదాకా నేను ప్రాక్టీస్ చేయాలి. దేవుడు సహకరిస్తే నా చేతిలో కాళ్ళు బాగుంటే అప్పటిదాకా నేను ప్రాక్టీస్ చేయాలి. అవకాశాలు అంటారా, రేపు ఉండొచ్చు, ఇంకోటి లేకపోవచ్చు, రేపు పొద్దున ఇంకేదన్నా అవ్వచ్చు, అవకాశాలు రాకపోవచ్చు, నేను చేయకపోవచ్చు, నాకు ఇంట్రెస్ట్ పోవచ్చు, ఏదైనా జరగచ్చు. కాబట్టి నేను ఈరోజు అహం తలకెక్కించుకుంటే నేను డాక్టర్గా ప్రాక్టీస్ చేయలేను. అండ్ సెకండ్ థింగ్, యాక్టర్గా నేను అహం చూపించొచ్చేమో, డాక్టర్గా చూపించలేను. ఎవరు వచ్చినా, ఎంత లేనైనా వచ్చినా, ఎంత ఒక్కడు వచ్చినా డాక్టర్గా ట్రీట్మెంట్ చేసి తీరాల్సిందే, వాళ్ళతో మాట్లాడాల్సిందే, ఎవరితోనే మాట్లాడాల్సిందే కదా. పేషెంట్ పెయిన్ వచ్చినప్పుడు పెయిన్తో మాట్లాడాలి, పెయిన్ ఏంటని తెలుసుకోవాలి పెయిన్ ఉన్న పేషెంట్తో. సో ఇప్పుడు నేను కొత్తగా అలవాటు చేసుకుంటే అది ఎట్లా చేస్తా, చేయలేను. సెట్లో మిమ్మల్ని డాక్టర్ లా చూస్తారా, యాక్టర్ లా చూస్తారా? షార్ట్ లో యాక్టర్ లా చూస్తారు, షార్ట్ అయిపోగానే డాక్టర్ లా చూస్తారు. అది మాత్రం ఉంది, పక్క అందరు రెస్పెక్ట్ ఇస్తారు. డాక్టర్ అన్న ఒక ఫీలింగ్ ఉంటది బ్రహ్మాండంగా. నాకు మంచి మా సెట్ లో నేను ఎప్పుడు అవమానంగా ఫీల్ కాలేదు, ఎందుకంటే క్యారెక్టర్ కూడా అదే కదా. క్యారెక్టర్ అదే. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా, తలనొప్పి వచ్చినా, చిన్న చిన్న వాటికి మెడికేషన్స్ అన్ని నార్మల్ ఒకటే ఉంటది. పెయిన్ కి వాటికి పర్టికులర్ గా పన్ను నొప్పి అంటే ఒక మాత్ర, కాలు నొప్పి అంటే ఒక మాత్ర ఉండదు, మినిమం బేసిక్ మెడికేషన్స్. ఇప్పుడు తలనొప్పి అంటే ఇట్లాంటివి చిన్న చిన్నవి మన అడుగుతారు నన్ను, బాగానే ఉంటుంది. ఐ ఫీల్ సో హ్యాపీ దట్ ఐ హావ్ గివెన్ సంథింగ్ ఫర్ దర్ కైండ్. మీరు యాక్టర్ అయ్యాక మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న యాక్టర్ లెవెల్ ఉన్నారు ఎవరన్నా? ఉన్నారు. అజ్జు గారికి చేశాను ట్రీట్మెంట్, అంటే మేజర్ ట్రీట్మెంట్స్ ఏం కాదు, నార్మల్ జనరల్ చెకప్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ మన జయప్రకాష్ గారు, పర్సూర్ గోపాలకృష్ణ గారు, అల్లుడు, యూ నో హిమ్ ఐ థింక్, ఆయనకి చేశాను, వాళ్ళ అబ్బాయికి చేశాను. ప్రస్తుతానికి ఈ మధ్యలో చేసిన వాళ్ళలో కొన్ని కెమెరామ్యాన్స్, అంకుల్ ప్రభాకర్ గారు అని కెమెరామ్యాన్ ఉన్నారు, వెరీ నైస్ గాయ్, చాలా మంచి అయిన వ్యక్తి, మా నాన్నకి చాలా మంచి స్నేహితుడు, బావా అని పిలుచుకుంటారు వాళ్ళిద్దరు. అంత ఇది మీకు తెలుసు, మన మల్లేష్ గారు, సుమన్ టీవీ ఎడిటర్ మల్లేష్, వీళ్ళంతా ఫ్రెండ్స్, ఏవిఎం నుంచి వచ్చిన వాళ్ళలో. ఆయన ట్రీట్మెంట్ చేస్తున్నాను ఇప్పుడు.
మెడికేషన్స్ చాలా మందికి ఇచ్చాను కానీ అంటే పర్టికులర్గా యాక్టర్స్కి అయితే వర్క్ చేయాలి. కామన్ పీపుల్తో కాకుండా ఒక డాక్టర్గా ఒక యాక్టర్గా మీరు యాక్టర్లని ట్రీట్మెంట్ చేసేటప్పుడు నిజంగా మీ అంటే మీకు ఒక విషయం చెప్పాలి, యాక్టర్గా యాటిట్యూడ్ కంటే డాక్టర్గా యాటిట్యూడ్ ఎక్కువ చూపిస్తాను. యాటిట్యూడ్ అంటే ఎట్లా అంటే యాక్టర్గా ఒక రకంగా తక్కువ కొంటాం, డాక్టర్గా ఉన్నప్పుడు వీ షుడ్ నాట్ లీవ్ ద పేషెంట్స్ అలా చిల్లరగా క్లినిక్లోకి వచ్చి ఉండొద్దు అనేది నా ఇది. వన్స్ వీఆర్ ఇన్ క్యాబిన్ డాక్టర్ ఓన్లీ ఆ డెంటల్ ట్రీట్మెంట్కి సంబంధించిన విషయం, పేషెంట్ డైవర్ట్ కాకుండా ఒక మంచిగా 4 మాటలు అలా చూడాలనుకుంటా. ఇప్పుడు ఏమడిగింది, ఒక డాక్టర్గా యాక్టర్గా ఉన్నారు. ఇప్పుడు ఒక డాక్టర్గా యాక్టర్గా మిగతా యాక్టర్స్ ట్రీట్మెంట్ చేసే టైంలో హౌ డూ యూ ఫీల్? డబ్బున్నోడైనా డబ్బు లేనోడైనా యాక్టర్ అయినా పొలిటీషియన్ అయినా ఎందుకంటే ఇప్పుడు నార్మల్ యాక్టర్లు అంటే మీకు పరిచయం ఉంటారు, పరిచయం ఉన్న మీ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఇప్పుడు బయట నుంచి అంటే ప్రతి ఒక్కరు మీకు తెలియని వ్యక్తిలో వస్తుంటారు కదా, కామన్ పీపుల్ అయితే. సో తెలిసిన వాళ్ళతోటి అంటే మీరు ఆ టైంలో అంటే చెప్తున్నాను, డాక్టర్ అయినా లేమెన్ అయినా పేద ధనవంతుడు పొలిటీషియన్ పోలీస్ ఎవరైనా కూడా ట్రీట్మెంట్ ఒక్కటే. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు రేస్ చేసినంటే జనరల్గా నేను అంటే కొందరు డాక్టర్స్లో నేను అంటే రియల్ లైఫ్లో నేను చూశాను, అందరిని ఒకలా ట్రీట్ చేయరు. నేను చూశాను, అంటే ఎక్కడ ఎవరు అనేది నేను చెప్పన్నది. నేను ఆ పాయింట్ వదిలేస్తే నేను ఎవరికైనా ఒకే ట్రీట్మెంట్ ఇస్తా, ఒకటే డాక్టర్ అనేవాడు దేవుడితో సమానం అంటాం. అవును. సో దేవుడితో సమానం, దేవుడు అందరిని ఒకేలా చూస్తాడు. వాడు నాకు 100 ఇచ్చినా 1000 ఇచ్చినా ట్రీట్మెంట్ ఒకటే. నేను ముందుగా అడిగే తీసుకుంటా, 100 అయినా 1000 అయినా ఏంటి అది నేను మాట్లాడుకుని నేను వాళ్ళకి చెప్పే అమౌంటే. సో ట్రీట్మెంట్లో ఎక్కడ మార్పులు చేర్పులు చేయను. ఒకవేళ ట్రీట్మెంట్ కాస్ట్లీ ట్రీట్మెంట్ అయితే కాస్ట్లీ వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకుంటాం. ట్రీట్మెంట్ అదే నేను బిహేవ్స్ విత్ మీనా విత్ పేషెంట్స్, వచ్చే పేషెంట్స్ ని బట్టి నేను మా బిహేవియర్ వాళ్ళ రేంజ్ అంటే వచ్చే జనరల్ కొందరు డాక్టర్స్ అలా ట్రీట్ చేస్తున్నారు, అదే చేస్తున్నారు. నేను చేయను. నాకు ఎందుకనంటే నా ఇంటెన్షన్ ఒకసారి పేషెంట్ ఒకసారి నా దగ్గరికి వస్తే ట్రీట్మెంట్ అయిపోయి వెళ్ళిపోతే మళ్ళీ నా దగ్గరికి రాకూడదు. దట్ షోస్ మై క్యాపబిలిటీ. ఒకసారి నా పేషెంట్ నాకు మళ్ళీ ఆ పన్నుగా ఆ రిలేటెడ్ ప్రాబ్లంతో మళ్ళీ నా దగ్గరికి రాకూడదు అనేది నా ఇంటెన్షన్. వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు, వేరే పేషెంట్స్ని తీసుకురావచ్చు, నా దగ్గరికి అయితే అదే ప్రాబ్లంతో రావద్దు అనేది నా ఇంటెన్షన్. అదే చెప్తున్నా, ఎవరు వచ్చినా ఒకేలా ట్రీట్మెంట్ చేస్తా, ఒకేలా చెప్తా. వీళ్ళకి కొద్దిగా తక్కువ చేసి వాళ్ళ కొద్దిగా ఎక్కువ చేసి ఎక్స్ట్రా కేర్ తీసుకొని చేయడం, అందరికీ ఎక్స్ట్రా కేరే, ఎవ్వరికి కేర్ తక్కువ ఉండదు. ఒకవేళ నేను నాకు దగ్గర పనిచేసే వాళ్ళకి ఫ్రీగా చేయాల్సి వచ్చినా కూడా వాళ్ళకు కూడా ఎక్స్ట్రా కేరే. వాళ్ళకేం సపరేట్ కేర్ తీసుకోకుండా వాడు తక్కువ చేశాడు కదా, అది నా ఇంటెన్షన్, నేను చేయాలనుకుని చేశాను. అంతేగాని నేను అక్కడ తగ్గించాలని నేను చేయకూడదు. నాకు చేయకూడదు, నేను డబ్బులు పెట్టుకుంటే పెట్టుకుంటాడు, నా కింద పని చేసేవాడు కదా, పెట్టుకోమంటే పెట్టుకుంటాడు. కానీ నేను ఎందుకు చేస్తున్నా, నా అనుకున్నాను కాబట్టి, నాకంటే కొద్దిగా కింద స్థాయి కాబట్టి నేనే హెల్ప్ చేయాలి కాబట్టి, వాడికి ఒక 1000, 2000, 10,000 మిగులుతుంది కాబట్టి నా పేరు చెప్పుకుంటాడు, సార్ చేశాడు, సార్ దగ్గర పని చేసిన దానికి నాకు ఫుడ్ వస్తుంది అని చెప్పుకోవడానికి చేస్తా. కాబట్టి అలాంటివి చేస్తాను, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కేర్ అనేది నేను చేయనండి, నా వల్ల కాదు కూడా. ఓకే. అండ్ జనరల్గా మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే కొందరు ఏంటంటే ఇప్పుడు మీరు కొన్ని వింతగా జరుగుతూ ఉంటుంటాయి, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటాయి అంటే బయట మీ దగ్గరికి రాగానే ఎలా ప్రవర్తిస్తారు, ఒక బయట హాస్పిటల్ అంటే హాస్పిటల్లో అడుగు వేయగానే వాళ్ళ మెంటాలిటీ చేంజ్ అయిపోతుంది, చాలా రకరకాలు ఉంటుంది. అంటే ఇక్కడ కూడా యాక్టింగ్ అనేది ఎలాంటి మైండ్ సెట్స్ తో వస్తారు? నేను చూసిన కేసెస్ రకరకాలు. నేను నా క్లినిక్ లో ఫ్రీ ఓపీ తిరుపతిలో, ఎవ్వరికి ఓపీ తీసుకోను. నేను బెంచ్ కార్లు దిగిన ఓపీ తీసుకోను, లోకల్లో అసలు తీసుకోను. సూపర్. ఓపీ లేదు, ఎనీబడీ కెన్ వాక్ ఇన్, కెన్ హ్యావ్ ఏ సజెషన్ అండ్ లీవ్. ట్రీట్మెంట్ చేసుకోకుండా వెళ్ళిపోవచ్చు బ్రహ్మాండంగా. నేను రాసిస్తా అంతే, ఈ ట్రీట్మెంట్కి ఇది దీనిలో ఇన్ని రకాలు, ఇన్ని మోడల్స్, ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి, దీనికి ఎంత అవుతుంది, చేయించుకో, మీ ఇష్టం. నేను ఎక్స్ప్లెయిన్ చేయను ఏది, నేను ఎవ్వరికి ఏది చెప్పను. ఇది పెట్టుకుంటే భలే ఉంటుంది, అది పెట్టుకుంటే భలే ఉంటుంది. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, నీ డబ్బులు తగ్గట్టు నువ్వే చూస్ చేసుకో.
నీ డబ్బులు ఉన్నాయి, నువ్వు కారు కొనుక్కుంటావు. ఏం కారు? నీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే అది కారు, అంతే. నేనేం చెప్తా, నీ నెలసరి జీతం 50,000 అంటే నేను బెంజ్ కొనుక్కో తెగలనా? లేదు కదా, నీ కేపబిలిటీ అంత లేదన్నప్పుడు అట్లాగే మీ కేపబిలిటీ ఒకటి చూస్ చేసుకోండి. ఇది అడ్వాంటేజ్గా తీసుకుని దెర్ ఆర్ పీపుల్ హూ కేమ్ ఇన్ టు మై క్లినిక్ బిఫోర్ కమింగ్ ఓన్లీ ఇంగిల్ చైన్లన్నీ తీసేసి జోబులో వేసుకొని, అయ్యా పన్ను నొప్పయ్యా, డబ్బులు లేదయ్యా, రాత్రి నుంచి నిద్ర లేదయ్యా, ఆకలయ్యా, అన్నం తినలేకపోయినానయ్యా అని చెప్పే వాళ్ళు ఉన్నారు. వచ్చి గోజ అసలు కాళ్ళ మీద పడిపోవడం తక్కువ, అడిగేసి చేంజ్ చేసుకుని వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళగానే ఉంగరాలు అన్నీ మళ్ళీకి వస్తాయి. అట్లాంటి చూసా, అన్ని మళ్ళీకి వచ్చేస్తాయి. వాళ్ళకి అర్థమైపోయింది, ఇన్ని తిరిగిపోతే చేసేస్తాడు ఫ్రీగా, కొద్దిగా అడిగితే చాలు. ఒక 6-7 కేసెస్ సిమిలర్ కాకపోయినా ఇట్లాంటివి జరిగినప్పుడు ఐ రియలైజ్డ్ డూయింగ్ దిస్. ఎందుకు చేస్తున్నా? ఎవరికి హెల్ప్ కావాలని చేస్తున్నా? ఆడికి హెల్ప్ కావట్లేదు, పాడు కావట్లేదు, ఆడు నన్ను అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు తప్పితే బక్రా చేస్తున్నాడు. నేను ఇట్లా ప్రతి ఒక్కరికి పెట్టుకుంటూ పోతే నిజంగా హెల్ప్ కోసం వచ్చినట్టు ఒక రోజులో పెట్టలేని పరిస్థితి వస్తాను నాకు. మా నాన్న మా అమ్మ అంటున్నారు, ఇన్నాళ్ళు ఇట్లా పెట్టుకుంటూ పోతావు, ఇన్నాళ్ళు పెడతావు, కొద్ది రోజులు పెడతావు, తర్వాత నువ్వు డబ్బులు అయిపోతావు తర్వాత. అలాగా మా నాన్న ఎప్పుడు అనలేదు, కానీ మా అమ్మ చెప్పేది మా నాన్న పోతే పోయింది పోరా, ఆయన అన్ని పోతే పోయింది పోరా, మన పేరు చెప్పుకుంటాడు. ఆడెవ్వడు మన పేరు చెప్పుకోడు. జెన్యున్ వచ్చాడు ఒకటే పేరు చెప్పుకున్నాడు, ఎవ్వడు పేరు చెప్పాడు. ఆడిపోయి ఇంకోటి చెప్తాడు. నాకు ఫ్రీగా చేసినాడు డాక్టర్, మా ఊరు క్లోజ్ అబ్బా, మాకు ఆయన స్టైల్ అట్టుంటది, మాకు చాలా క్లోజ్. మొన్న పోతే ఏం తీసుకోలే, అయ్యో కూర్చోన్నా అని చెప్పి చేసి పంపించేసినాడు నాకు. అంటాడు అక్కడ చెప్పుకోవడానికి, అంతే అతను చెప్పుకోవడానికి అవన్నీ మాట్లాడతాడు. అదొకటి. ఇట్లా చేయడం వల్ల లాస్ట్కి మా ఇంట్లో పని మనిషి, నాకు వర్క్ చేసే కుర్రాళ్ళు, నాకు కొంతమంది కుర్రాళ్ళు ఉంటారు, లోకల్ కుర్రాళ్ళు, పాపం చిన్న గీత దిక్కి వాళ్ళు పని చేసుకున్నారు. వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం కూడా నాకు కష్టం అయిపోయింది. అంటే వాళ్ళకి చేయాలంటే నాకు మెటీరియల్ తీసుకోవాలి, మెటీరియల్ నేను వాడికి స్పెండ్ చేయాలంటే నా దగ్గర ఉండాలి. ఈ ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోయినాయి నాకు. దెన్ ఐ స్టాప్డ్ అండ్ ప్రతి ఒక్కరిని అనాలిసిస్ చేసి ఇది కరెక్టే కదా, ఇదేంటి పరిస్థితి ఏంటి అని క్వశ్చన్ చేయడం మొదలుపెట్టాను. మంచిగా జరిగే టైంలో ఒక ఇంజనీరింగ్ కూడా జాయిన్ చేసే దత్తత తీసుకున్నాను. నేనే చదివిస్తానని తీసుకున్నా, అదంతా నుంచి చదవలే. అట్లా ఉంటుంది. ఇప్పుడు నేను చదివిస్తారా, నేను ఫీజు పెడతారా బాబు అంటే వాడు చదవలే. నా ఎవరు క్లినిక్లో పని చేసుకుంటానన్నా అని వచ్చి ఏం చేయాలి దానికి? నేను వాడు చదవలేదంటే నేను ఏం చెప్పగలను? వాడు చిన్న కుర్రాడు, 16 ఏళ్ళు 15 ఏళ్ళ కుర్రాడు అంటే ఇంకొద్దిగా మెచ్యూరిటీ వస్తే బాగుపడిపోతాడు అనుకోవచ్చు. 20 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా సెల్ఫ్గా ఆలోచించకపోతే కష్టం. అలాగే చాలా చేశాను. తర్వాత మా నాన్న ఇప్పుడు హైదరాబాద్లో వర్క్ చేస్తున్న క్లినిక్, బట్ ఐ కెనాట్ డూ బికాస్ ఐఎమ్ నాట్ ద ఓనర్. కాబట్టి వాళ్ళ ట్రెండ్ ఏదైతే ఉందో అది చేసుకుంటూ వెళ్ళాల్సిందే. ఐఎమ్ జస్ట్ గోయింగ్ అండ్ ట్రీటింగ్ దెమ్, అంతే, అంతకుమించి ఏం లేదు. బట్ ఈ హాస్పిటల్స్లో నాకు కూడా చాలా అవకాశాలు వచ్చినాయి, బయట హాస్పిటల్స్ వర్క్ చేయడానికి. నేను చేయను బికాస్ దే విల్ బి హ్యావింగ్ టార్గెట్. బీయింగ్ నా ఆలోచన ఏంటంటే, ఒక డాక్టర్ ఉన్నాడు, నాకెందుకు టార్గెట్ ఇస్తావు నువ్వు? టార్గెట్ ఎవరికి ఇస్తావు? పిఆర్ఓకి ఇస్తావు. నేను నా పనేంటి డాక్టర్గా ట్రీట్మెంట్ చేయడం. నాకు టార్గెట్ ఇస్తే ఎట్లా? పన్ను తీయాల్సిన చోట పన్ను తీయాలి, రూట్ కెనాల్ చేసేయాల్సిన చోట రూట్ కెనాల్ చేస్తావు, ఏ ట్రీట్మెంట్ చేయాలో ఆ ట్రీట్మెంట్ చేస్తావు. నాకు నచ్చింది, నేను డాక్టర్గా నాకు ఏం మంచిది అనిపిస్తే అది చేస్తా. నీ టార్గెట్ రీచ్ కావాలంటే అనవసరమైన ట్రీట్మెంట్లన్నీ చేయాలి నేను వాడికి. సో అవన్నీ నేను చేయలేను, నా వల్ల కాదు, నేను చేయలేనండి. సారీ, నేను వర్క్ చేయలేను. కష్టమో నష్టమో నా క్లినిక్లో నేనే పడతా, నేనే లేస్తాను. నా చేతిలో వర్క్ ఉంది, చేసుకుంటాను. మీ అభిమాన నటి బేసిక్ నటులు ఏం లేరు. ఏ సినిమాలో ఎవరు బాగా చేసినా నాకు అభిమానులే. మనకంటూ లేదు అట్లాంటి ఇష్టం ఏమి లేదు. అరే మా హీరో అట్లా రా, మా హీరో ఎప్పుడు లేదు, ఎప్పుడు నెవర్ ఎవర్. మా కాలేజీలో గొడవలు ఉండేవి, కానీ కాలేజీలో బాలకృష్ణ చిరంజీవి ఫ్యాన్స్ అని ఏమని నేను ఎప్పుడు కాదు. అసలు నాకు అటువంటి స్కోపే లేదు, అట్లాంటిది ఎప్పుడు లేదు. నెవర్ ఎవర్. ప్రతి ఒక్కరిని లైక్ చేస్తాను. ఐ లైక్ ద డెలివరీ ఆఫ్ బాలకృష్ణ గారు, ద మేనరిజం ఆఫ్ చిరంజీవి గారు, ద యాక్షన్ ఆఫ్ ద స్టైల్ ఆఫ్ రజనీకాంత్ గారు, యాక్టింగ్ ఆఫ్ కమల్ హాసన్ గారు, ఈవెన్ చిన్న యాక్టర్స్లు కూడా చాలా మంది నాకు నచ్చే నటులు చాలా మంది ఉన్నారు. చూసినప్పుడు అప్పుడు భలే చేసేది,
అనుకుంటాను. కానీ వీళ్ళకి ఫ్యాన్ అని కాదు, కానీ నయనతార అంటే బాగా బాగా ఇష్టం. ఫిమేల్ యాక్టర్స్లో నయనతార ఇన్ని దెబ్బలు తగిలినా మళ్ళీ పైకి లేచి కూర్చున్నారని ఒక అది ఉంటుంది. విజయ్ సేతుపతి అంటే ఇష్టం. అంటే హార్ట్ కోర్ ఫ్యాన్ వాళ్ళ కోసం అనుకోను, కానీ ఉన్న వాళ్ళలో ఎవరు పక్కన పేరు చెప్పమంటే అట్లా చెప్తా. సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే ఏ విధంగా అనగానే మీరు ఏం చెప్తారు? ఇట్స్ ఎ ప్రొఫెషనల్, వీ హ్యావ్ టు బి ప్రొఫెషనల్ అంతే. ఇట్స్ నెవర్ ఎవర్ ఏది మన జీవితంలో లైఫ్ కాదు. సినిమా కూడా లైఫ్ కాదు, మేబీ డాక్టర్ డెంటల్ ప్రొఫెషన్ కూడా లైఫ్ కాదు, ఏది లైఫ్ కాదు. ఇవన్నీ ద వే ఆఫ్ లైఫ్, మనం బతికడానికి ఒక దారులు. దాంట్లో మనం ఏది మనకు నచ్చితే, ఏది మనం చేయగలిగితే అది చేస్తాం. అండ్ ఫైనల్గా ఒక యాక్టర్గా, ఒక డాక్టర్గా సొసైటీ మీద, ఇప్పుడున్న సొసైటీ మీద మీ ఒపీనియన్ ఏంటండి? అదేవిధంగా మీరు సొసైటీకి ఏం చెప్తారు? సొసైటీ అంటే చాలా ఉన్నాయి చెప్పడానికి. ఒకటైతే చాలా వరకు చీటర్స్ ఆర్ వెరీ గుడ్ అట్ స్పీచ్. చాలా చక్కగా మాట్లాడతారు, చాలా బాగా అందంగా మాట్లాడతారు. వాళ్ళతో మాట్లాడితే ఇంకొద్దిసేపు మాట్లాడదాం అనిపిస్తుంది, మన రోజు కలవాలనిపిస్తుంది, కూర్చోవాలనిపిస్తుంది. అదేదో అంటారే, చెప్పేది సూర్యగణితులు, చేసేది గుడ్ సెట్ పనులని. అట్లాంటివి చాలా మంది ఉన్నారు. నా క్రిటిసైజ్ చేసేవాళ్ళు చాలా ఇంటెన్షన్. అంటే క్రిటిసైజ్, ఇప్పుడు నన్ను మా నాన్న క్రిటిసైజ్ చేస్తాడు, నేను క్రిటిసైజ్ అని మా నాన్న మీద దేశం చేయించుకుంటే కష్టం. టీచర్స్ తగ్గిపోయారు. టీచ్ చేస్తాను నేను నీకు, నీలో ఒక స్కిల్ చూశాను నేను, నా దగ్గర ఆ స్కిల్ ఇంకా ఎక్కువ ఉంది, నేను నీకు టీచ్ చేస్తాను, ఎదుగు అని చెప్పేవాళ్ళు తక్కువ అయిపోయారు. ఎవరెవరికి టీచ్ చేయట్లేదు. అందరు ఎవరి టాలెంట్ వాళ్ళనే పెట్టుకొని ఆడే, అది ఏ ఫీల్డ్ అయినా ఎత్తుకోండి. ఈవెన్ డాక్టర్స్ ఆల్సో దే ఆర్ నాట్ రెడీ టు టీచ్ దేర్ స్టూడెంట్స్ ఇన్ ఎ ప్రాపర్ వే. ఎందుకనంటే అతను ఆ ఫీల్డ్లో ఉన్నంత వరకు అతనే ఉండాలని కోరుకునే జనాలు 100% చెప్పట్లా, అట్లాంటి పీపుల్ కూడా ఉన్నారు. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ అని కాదు, హ్యూమన్స్ ఆర్ లైక్ దాట్. ప్రతి ఒక్క దాంట్లో హ్యూమన్స్ అట్లా తయారయ్యారు. సో మేబీ వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్ అంతే. మనం దాన్ని అవాయిడ్ చేయలేము. మనం కూడా కొద్ది తెలివితేటలతో, మెచ్యూరిటీతో వాటిని డీల్ చేయాలి, అంతవరకే. వీ హ్యావ్ టు బి ఆల్వేస్ కాషియస్ అండ్ కాన్షియస్ అబౌట్ దాట్. ఇలాంటివి ఉంటాయి. నెగిటివ్ థింకింగ్ అని కాదు, కానీ వీ హ్యావ్ టు బి కాన్షియస్, వాటి గురించి తెలుసుకొని ఉండాలి. సో ఫైనల్గా మీ డ్రీమ్ ఏంటి? డ్రీమ్ అని పర్టికులర్గా ఏమీ లేదు. ఎవ్రీబడి నో దట్ ఐ వాంట్ బి, ఎవ్రీబడి విల్ హ్యావ్ దట్. ఐ వాంట్ బి రిచ్, ఐ వాంట్ బి ఏ ఫేమస్ గై, ఐ వాంట్ హెల్ప్ పీపుల్. మూడు ఆబ్వియస్గా ఎవరికైనా డబ్బులు కావాలని ఉంటుంది, ఫేమ్ కావాలని ఉంటుంది, అందరికీ హెల్ప్ చేయాలి ఉంటుంది. హెల్ప్ చేయడం గురించి నాకు తెలియదు, కానీ నాకైతే ఉంది. ఓకే, చివరిగా మరి ఇప్పుడు సీరియల్ అయితే కంప్లీట్గా ఎండ్ అయిపోయింది. సో నెక్స్ట్ అంటే సినిమాలు ఏమైనా చేస్తున్నారా? సినిమా ఇప్పుడు అయితే చెప్పాను, కమిట్ అయ్యారా? అవకాశాలు వస్తున్నాయా, ఆగిపోయినాయా, అసలు ఏంటి? విఎన్ ఆదిత్య గారి సినిమాలో చేశాను ఒకటి, యెట్ టు బి రిలీజ్డ్. అది పాండమిక్ అయిపోతే మేబీ ఇట్ విల్ కమ్ టు రిలీజ్. మిగతా అంటారా, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ సర్కిల్. నాకు అంతగా సినిమా సైడ్ నుంచి అంత పెద్ద సర్కిల్ లేదు. వస్తే 100% చేస్తా. అందరూ అంటారు నాకు 2 పడవల మీద కాలు పెట్టద్దు, ఒక పక్కన డెంటిస్ట్రీ, ఒక పక్కన సినిమా ఇండస్ట్రీ. చెప్పి విసిగిపోయా. నేను ఒకటే చెప్తా, ఇప్పుడు అడిగితే నేను 2 పడవలను అతికించేసాను. 2 పడవలను అతికించేసా. నేను ఏ పడవలో ఉన్నా ఒకటే. ఈ పడవ ఎలా పోతుందో ఆ పడవ అలానే పోతుంది. కాబట్టి 2 పడవల మీద కాలేం నేను. ఇంకొక 4 పడవలు వచ్చి అన్నింటినీ కలిపి ఓడ చేసుకుంటా. ఓడలో ఏ గదిలో ఉంటాయి నువ్వేంటి, అలాగా నేను మనం ఎలా చేసుకుంటామా అనే దాన్ని బట్టి ఉంటుంది. అలాగే ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళు మరి అన్ని రకాల బిజినెస్లోనే ఉంటారు కదంటే, మళ్ళీ వాళ్ళు ఒకే ప్రోడక్ట్ కానీ ఒక ఇదిని పట్టుకొని ఉంటారు కదా. అది మన క్యాపబిలిటీ బట్టి ఉంటుంది. నేను ఎప్పటికీ డెంటిస్ట్ వదలను. అవకాశాలు వచ్చినన్ని రోజులు, నాలో టాలెంట్ ఉందని జనాలు నమ్మినన్ని రోజులు ఇండస్ట్రీ వదలను. సమ్ అదర్ చిన్న ఐడియాస్ ఉన్నాయి. వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఆల్. గుర్రాలంటే ఇష్టం నాకు. ఒక చిన్నప్పటి నుంచి కోరిక గుర్రాల ఫామ్ పెట్టుకోవాలని. మేబీ గాడ్ హెల్ప్స్, ఐఎమ్ కేపబుల్, ఐ విల్ బి దట్. అదే మర్చిపోయాను. సో మీ ఫాదర్ కూడా ఇండస్ట్రీ నుంచే కాబట్టి నెపోటిజం అనేది ఈ మధ్యకాలంలో చాలామంది స్పందిస్తున్నారు.
నెపోటిజం అనేది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కాదు. మనం పుట్టక ముందు నెపోటిజం అని ఉంది. అంటే మీరు నేను పుట్టక ముందే నెపోటిజం అనేది ఎప్పటి నుంచో ఉంది. మీరు నేను పుట్టక ముందు నుంచి కాదు, భూమి పుట్టినప్పటి నుంచే ఉంది నెపోటిజం ఉంది. సో ప్రజెంట్ ఇండస్ట్రీలో నెపోటిజం అనేది బాగా చాలా మంది దాన్ని స్పందిస్తున్నారు. నెపోటిజం ఉంటది ఉండదు, బేసిక్ గా నెపోటిజం అంటే ఏంటి, వాళ్ళ హైర్ ను వాళ్ళు పైకి తీసుకురావాలి అనేది అన్ని జోనర్స్ లో ఉంది. నెపోటిజానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఏంటంటే మా నాన్న యాక్టర్ కాబట్టి నాకు యాక్టింగ్ లో కొంత తెలుసు కాబట్టి నేను ఎంతో కొంత చేయగలను అక్కడికి వచ్చి. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఆ లైఫ్ చూసుంటారు కాబట్టి వాళ్ళు ఎట్లా ప్రజెంట్ చేయాలో అవన్నీ తెలిసి ఉండదు. వాళ్ళు నేర్చుకునేదాకా ఎదగడానికి టైం పడుతుంది. దాన్ని వాళ్ళు తొక్కబడ్డం అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది నిజంగానే ఇతను వస్తే మనం రాలేమేమో, ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు చేసే అవకాశాలు ఉన్నాయి. సో అయితే ఒకటైతే నిజం, టాలెంట్ లేని వాళ్ళు నల్లకాలం నిలబెట్టుకోలేము. నేను యాక్టింగ్ చేయలేనంటే నన్ను తీసుకోలేరు, ఎవరు తీసుకోలేరు. 1 సినిమా 2 సినిమాలు 3 సినిమాలు 4 సినిమాల తర్వాత ఎన్ని సినిమాలను ఫ్లాప్ చేసుకుంటారు, ఎన్ని సీరియల్ని ఫ్లాప్ చేసుకుంటారు, ఎన్ని బిజినెస్లను. మా నాన్న నా డైమండ్ బిజినెస్ చేస్తే మా నాన్న నన్ను పెట్టాలనుకుంటాడు. నేను ఇట్లా చల్లుతా ఫ్రెండ్స్కి, వేరే అప్లికేషన్స్కి ఇట్లా చల్లుతా డైమండ్స్. ఏం చేస్తావు? నెపోటిజం అది మనం చేయడం అనుకోవడం తప్పే, మరి మన అంత తప్పది. అలాగే ఎవరి బిజినెస్లో వాళ్ళకు ఉంటుంది. అది నాట్ లింకింగ్ అప్ ద ఇండస్ట్రీ ఆర్ ఇంకోటి. నాలో ఎంతమంది ఫ్రెండ్స్, ఫాదర్స్, మదర్స్ డాక్టర్స్ ఉండి వాళ్ళ కొడుకుల్ని డాక్టర్లు చేశారు. వాళ్ళు ఆల్రెడీ దే హ్యావ్ క్రియేటెడ్ ఎంపైర్ ఒక హాస్పిటల్ ఫీల్డ్లో. అండ్ దే హ్యావ్ మేడ్ దర్ చిల్డ్రన్ యాజ్ డాక్టర్స్ ఇన్ దట్ హాస్పిటల్. నౌ దే ఆర్ ద ఎండీస్, దే ఆర్ రూలింగ్ ద ఏరియా. ఇట్ ఈస్ కాల్డ్ నెపోటిజం. అది కైండ్ ఆఫ్ నెపోటిజం అంతే. కానీ ఇప్పుడు సంపాదించింది వాళ్ళకే కదా. ఎవరైనా తండ్రి తల్లిలు ఏమంటారు, వాళ్ళు సంపాదించింది ఎవరి కోసం? పిల్లల కోసం. వాళ్ళకే ఇస్తారు. అది వారి మీద డిపెండెంట్. నిలబెట్టుకుంటాడా నిలబెట్టుకోడా అన్నది. నిలబెట్టుకుంటే బాగుపడతాడు, డబుల్ ప్లస్ అవుతుంది. నిలబెట్టుకోకపోతే డబుల్ మైనస్ అవుతుంది. ఒకటి. రెండోది చేతగాని ఎదవాని అంటారు వాళ్ళు. వాళ్ళ నాయన మంచి అవకాశం ఇచ్చారు, నిలబెట్టుకోలేదు అంటారు. అప్పుడేమంటారు? దానికేం బయట పెడతారు, వాడిని తక్కువ చేసి మాట్లాడినట్టే కదా. అలాగా వాట్స్ రాంగ్ ఇన్ దట్? కమింగ్ అనేది తప్పులేదు కానీ, బట్ ఒకరిని తొక్కి పైకి తీసుకురావాలి, ఒకరిని అనగదొక్కి వీడిని పైకి తీసుకురావాలి అనుకోవడం తప్పు. కానీ నాకుంది నేను తీసుకొస్తానంటే తప్పలేదు, ఆబ్వియస్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నైస్ ఇంటర్వ్యూ. లాంగ్ టైం తర్వాత ఒక సీరియల్ యాక్టర్ని, అంటే ఇంతకుముందు చేశాను, బట్ లాంగ్ టైం తర్వాత నేను ఒక సీరియల్ యాక్టర్ని ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూస్ చాలా చాలా నచ్చుతాయి. థ్యాంక్ యూ. మంచిగా చేస్తావు, పెరుగు చెప్తున్నా. మంచి ఇంటర్వ్యూలు మంచిగా ఒకటి మంచి చెప్పగలిగేది ఏదన్నా ఉంటే ఇంటర్వ్యూలు నా విష్. అది మీ నుంచి మంచి ఇంటర్వ్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఏదో వేస్ట్ క్వశ్చన్స్, అంటే ఒక క్వశ్చన్ అడిగితే చూసే ప్రేక్షకుడు నువ్వు అడిగిన క్వశ్చన్ నుంచి నేను చెప్పే ఆన్సర్ నుంచి రెండింటి నుంచి నేర్చుకునే విధంగా ఉండాలని నేను కోరుకుంటాను. అటువంటి ఇంటర్వ్యూస్ చేస్తామని కోరుకుంటున్నా. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మీ అండ్ నేను చిన్న స్క్రీన్ మీద చూశాను, బట్ ఐ హోప్ యూ దట్ అంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బిగ్ స్క్రీన్ మీద మీరు కనిపించాలని చెప్పేసి. థ్యాంక్ యూ. ఐ హోప్ యూ అంటే మీకు మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుడి సాక్ష్యం మీకు నేను ప్రే చేస్తాను. థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.